కుండా బ్రతుకుతుండగానే, పాపాన్ని లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉండగానే, పాపములో పొర్లాడుతూ ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. ఎంత ప్రేమ చూపించాడనంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా పాపులంగా జీవిస్తున్నప్పటికీ పాపులమైన మన కొరకు ఆయన త్యాగం చేసి చనిపోయాడు. పాపములో ఉన్న వ్యక్తిని పాపములో నుండి బయటకు తీసుకుని రావడానికి, లేక ఆ పాపము నుండి వచ్చే శాపం వలన వాడు నశించిపోతాడని, పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి తాను సిలువలో చనిపోవడానికి కూడా సిద్ధపడి వచ్చాడు. ఆ త్యాగం ముందు లోకములో ఏదీ నిలవలేకపోయింది. చివరికి ఆయన మరణాన్ని చూచి ప్రకృతి కూడా వెలవెలలాడిపోయిందట. యేసయ్య చనిపోయినప్పుడు దేశమంతటా చీకటి కమ్మింది. అవునా? మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు చీకటి పడుతుంది అక్కడన్నా? పడదు. 3 గంటల వేళ ఆ దేశమంతా చీకటి కమ్మింది. భూకంపాలు కలిగినాయి, బండలు పగిలిపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన అనేక మంది లేచి వచ్చారని బైబిల్లో సాక్ష్యం ఉంది. కాబట్టి యేసయ్య మన కొరకు చేసిన త్యాగం చాలా గొప్పది. అది ముందెన్నడూ ఎవరు చేయలేరు, చేయబోరు, చేయడానికి సాహసించలేరు. కాబట్టి అటువంటి మహత్తరమైన శిలువ శ్రమను అనుభవించిన ఈ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉన్న మనం, యేసు ప్రభు మన కొరకు తనను తాను అప్పగించుకొని మనందరి యొక్క శాప విమోచన కొరకై, పాప విమోచన కొరకై కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి సహితం ఆయన సిద్ధపడ్డాడు. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు, జడ్జిమెంట్ జరిగింది. అన్యాయపు తీర్పు పొందినవాడై ఆయన వారి అందరి ఎదుట మౌనంగా నిలబడిపోయాడు. ఆ సంగతులన్నీ మనం ఈ 40 రోజుల శిలువ శ్రమల దినాల్లో ప్రతిరోజు వింటూ వస్తున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకించి ప్రభు అయిన యేసు శిలువలో శ్రమను అనుభవిస్తూ చాలా మాటలు మాట్లాడాడు. కానీ అందులో శ్రేష్టమైన 7 మాటలు మన పూర్వీకులు లేక మన పెద్దలు వాటిని ఏరి, ఇవి సిలువలో యేసయ్య పలికిన 7 మాటలు అని బైబిల్ గ్రంథాల్లో ఇంకా చాలా మాటలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో శ్రేష్టమైన మాటలు 7 మాటలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అందులో మొదటి మాట లూకాసు వార్తలో లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక చాలు, వీరిని క్షమించుమని చెప్పాను. యేసు ప్రభు పలికిన మాటలలో మొదటి శ్రేష్టమైన మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. ఎవరు వారు? అక్కడున్న రోమా ప్రభుత్వం వారు కానీ, లేక అక్కడ యేసయ్యను సిలువ వేయడానికి సహకరించిన వారందరినీ ఉద్దేశించి యేసు పలికిన మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఈ మాటలో క్షమాపణ గుణం మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? క్షమాపణ. ఈ క్షమాపణ గుణం కలిగిన ఈ మాట నుండి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే, ఆయన నమ్మిన వారు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న మనలో కూడా క్షమాపణ అనేది ఉండాలి. క్షమాపణ, క్షమించుటకు సిద్ధమైన మనసు మనలో లేకపోతే మన కొరకు సిలువలో ఆయన పడిన శ్రమకు ప్రయోజనం లేదు. మన కొరకు ఆయన సిలువలో మరణించిన మరణానికి విలువ లేదు. కాబట్టి మొదటిగా క్షమాపణ హృదయంలో కలిగి ఉండాలి. ఎక్కడ? నోటి మాట ద్వారా కాదు, చేతలలో కాదు, మనం చేసే పనుల్లో కాదు, హృదయములో మనము క్షమాపణ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు.
రుణస్థులు అనగా అప్పు పడిన వారు, ఆర్థిక పరిస్థితులను బట్టి ఇబ్బందులను బట్టి అప్పు అయిపోయిన వారిని ఇక ధనం ఇచ్చిన వ్యక్తి చూసి చూసి సర్లే అబ్బాయి ఇంకేమిస్తావులే, నేను వాటి సంగతి మర్చిపోతాను, క్షమించేసానులే నిన్ను, ఇంకా నువ్వు నాకు ఇవ్వక్కర్లేదులే అని క్షమాపణతో మాట్లాడితే ఆ ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి ఆ యజమానుడు పలికిన మాటను బట్టి తన హృదయంలో సంతోషించి వెళ్ళిపోతాడు. క్షమాపణ అనేది హృదయంలో నుండి రావాలి. ఎవరైనా మనలను బాధపరిచినా, శ్రమ పెట్టినా, బాధ కలిగేటట్టుగా మాట్లాడినా విన్న మనము వెంటనే మర్చిపోవాలి. ఒకవేళ వాళ్ళు వచ్చి మనల్ని క్షమాపణ అడిగితే క్షమించడానికి సిద్ధమైన మనసు మనం కలిగి ఉండాలి. యేసయ్య అంత బాధలో ఉండి సిలువలో మ్రేకులు కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, చిత్రహింసలు గురి చేస్తూ తాను ముఖం మీద నుండి, శరీరం మీద నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉండి క్షమాపణ గురించి మాట్లాడుతూ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. రెండవది, శత్రువులను సహితము మనం ప్రేమించే వారంగా ఉండాలి. మాట ద్వారా, చూపు ద్వారా, లేక క్రియ ద్వారా మనకేదైనా నష్టం కలిగినప్పుడు మన శత్రువులను మనం క్షమించే వారంగా ఉండాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 44వ వచనంలో యేసుప్రభు అంటాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి. శత్రువులను ప్రేమించటం అని అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవరైనా ప్రేమిస్తారా? మన విరోధిని కానీ, మన శత్రువుని కానీ, లేక మనతో మాట్లాడిన వాళ్ళని మనం క్షమించి వాళ్ళతో పాటు ప్రయాణం చేయడానికి, లేక వాళ్ళతో పాటు ఏదైనా శుభకార్యానికి వెళ్ళడానికి, లేక వాళ్ళతో పాటు సహవాసం చేయడానికి మనం ఇష్టపడం. కానీ యేసయ్య అంటున్నాడు, మీ శత్రువులను సహితము ప్రేమించాలి. శత్రువులను సహితము ప్రేమించే మనసు మనలో ఎప్పుడు వస్తుంది అని అంటే మనలో క్షమాపణ అనే గుణం ఉన్నప్పుడు. క్షమ అనే గుణం ఉండాలి. క్షమాపణ లేకపోతే ఏ పని మనం చేయలేము. ఈయన సిలువలో బాధింపబడుతూ, శ్రమపడుతూ మనందరి కొరకు బలియాగం అవడానికి సిద్ధమైపోయిన ఈయన చివరి సమయంలో ఉండి కూడా వీరేమి చేయుచున్నారు, తాను ఏమైపోయినా పర్వాలేదు కానీ అక్కడ తనకు హాని కలుగజేస్తున్నవారు, లేక తనను అపనిందల పాలు చేస్తున్నవారు, తనను శ్రమల పాలు చేస్తున్న వారిని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరుగా. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ యేసయ్య పలికిన మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే వీళ్ళు నన్ను చంపేయాలని చూస్తున్నారు, నాకు హాని కలిగించాలని చూస్తున్నారు, కానీ వీళ్ళు చేసే పని ఏంటో వీళ్ళకి తెలియదు. ఎందుకు? నన్ను చంపేస్తారు, వెళ్ళిపోతారు, కానీ తిరిగి లేచిపోతానన్న సంగతులకే తెలియదు. కాబట్టి వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఈ మాటలో 3వ లక్షణం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలోనే హింసించు వారి కొరకు మనము ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? మనల్ని ఎవరన్నా పూటకు వచ్చి దడి పక్కకో, గోడ పక్కకో, ఇంటి వెనకలకు వచ్చి తిడుతున్నాడు అనుకో, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామా? మరి ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం సరికాదు కదా. మనల్ని ఏమైనా అన్నా, మనల్ని ఏమైనా హింసించే మాటలు మాట్లాడి వాళ్ళ అవతల నుంచి ఒక మాట 2 మాటలంటే మనం అవతల నుంచి 10 అంటాం. అది మనిషి లక్షణం కదా. ఆ పరిస్థితుల్లో యేసుప్రభు ఏమంటున్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. పరిశురాత్నం మనకేం రాలేదు, ఎదరన్నవాడు రాసేస్తున్నాడు. ఒరే నాకు చూపించరా అన్న, చూపించలేదు వాడు, లేక అమ్మాయి చూపించలేదు, ఆమె కోసం ప్రార్థన చేస్తావా? చేస్తామా? చెయ్యం. ఆ నాకు చూపించండి, ఎందుకు చేయాలి ప్రార్థన? విద్యార్థులే కాదు, పనులు చేసుకునేవారు, కుటుంబ జీవితాల్లో మెసిలేవారు, బ్రతికేవాళ్ళు, సమాజంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మనలను హింసించు వారి కొరకు మనం ప్రార్థన చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. యేసుప్రభు దాన్నే ప్రస్తావిస్తూ అంటాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి, మీ శత్రువులను సహితం మీరు ప్రేమించాలి. ఒకవేళ మీ రుణస్థులను మీరు ఎలాగైతే క్షమిస్తారో
మనము కూడా మనకున్న రుణస్తులను క్షమించగలిగిన మనసు కలిగి ఉండాలి. ఈ 3 విషయాల్లో దాగి ఉన్న అంతరార్థం ఏంటంటే క్షమాపణ అనేది మనకు చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభు తాను బ్రతికున్న దినాల్లో చాలామందిని క్షమించాడు. అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేశారా అంటే తప్పేం చేయలేదు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీవు చేసిన పాపములన్నీ క్షమించబడ్డాయి, ఇకను పాపము చేయొద్దు అన్నాడు. అన్నాడా? ఒక మాట అన్నాడు. ఆవిడకి ఏమీ ప్రసంగం చేయలేదు, వాక్యం చూపించలేదు, రెఫరెన్స్ తీయలేదు, చదవలేదు, కానీ ఇకను పాపము చేయొద్దు అన్నాడు. ఆ ఒక్క మాటకే మారిపోయిందంట. స్తోత్రం. అంటే అంతకుముందు ఎన్ని పాపాలు చేసిందో యేసు ప్రభువుకు తెలుసు. ఆమె చెప్పపోయినా ఎన్ని పాపాలు చేసిందో, ఎంత మూట కట్టుకుందో అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, వెళ్ళిపో, ఇక నువ్వు పాపము చేయొద్దు. యేసు ప్రభు నన్ను వెళ్ళిపోమన్నాడు కదా, నాకు స్వస్థ వచ్చేసింది కదా, మళ్ళా పాపం చేసిన పర్లేదు అనుకోలేదు ఆమె. ఇక నువ్వు పాపము చేయొద్దని ఎప్పుడైతే అన్నాడో తన హృదయంలో ఆ మాట గుచ్చుకుంది, పొడవబడింది. ఇంకంతే, ఆ రోజు నుండి పాపం చేయటం మానేసిందట. స్తోత్రం. క్షమాపణలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే క్షమాపణ పొందిన వ్యక్తి ఎటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నప్పటికీ తాను పొందిన క్షమాపణ ఉందే, ఆ క్షమాపణను బట్టి తిరిగి మరలా ఆ పాపం కానీ, ఆ తప్పు కానీ, అవిధేయత కానీ చేయడానికి ఇష్టపడ్డా. స్తోత్రం. యేసు ప్రభు సిలువలో ఉండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆ మాట వినగానే అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, చాలామంది సైనికులు ఉన్నారు. ఏంటి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు, ఈయనకేం అర్థం అవ్వట్లేదా మనం ఏం చేస్తున్నాము అని వారిలో వారు ఆలోచన చేస్తున్నారు తప్ప తాను పలికిన మాటలో ఉన్న అంతరార్థం వారికి అర్థం అవ్వలేదు. స్తోత్రం. 3 రోజుల తర్వాత అర్థమైంది వారికి. ఎప్పుడు యేసు ప్రభు లేచి వచ్చేచగా అప్పుడు అర్థమైంది. కాబట్టి ఈ మొదటి మాటను బట్టి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి, మనలో క్షమాపణ ఉండాలి. యేసు ప్రభు సిలువలో చనిపోయే ముందు పలికిన 7 మాటల్లో మొదటి మాటలో క్షమాపణ గుణం ఉంది. కాబట్టి మనం క్షమాపణ కలిగి బ్రతకాలనుకోవటం ఇప్పుడు అనుకుంటే కాదు, అసలు యేసు ప్రభుని నమ్మి అంగీకరించి వాక్యాన్ని విశ్వసించి రక్షణ పొందినప్పుడే మనలో క్షమాపణ వచ్చేయాలి. వచ్చినట్టు కనబడుతుంది కానీ అక్కడ చేతల్లో కనబడతలేదు. హృదయాల్లో అనుకుంటున్నారు తప్ప దాన్ని నిశ్చయించుకోవట్లేదు. మారు మనసు పొందినప్పుడు, రక్షించబడినప్పుడు, బాప్తిసం పొందుకున్నప్పుడు ఆ రోజు తీసుకునే తీర్మానంలో ఇక నుంచి నేను అందరినీ క్షమించేయాలి, అందరికీ ధారాళంగా ఇచ్చేయాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి అందరినీ ప్రేమించేయాలి, ఆ రోజే తీర్మానం చేసేసి నీవు రక్షణ పొంది బాప్తిసం పొందేస్తాం. ఒక వారం గడిచిన తర్వాత మరలా యథా రాజా తదా ప్రజ, అదే జీవితం. తగ్గింపు అనేది మనలో లేదు, క్షమాపణ అనేది మనలో కనబట్టలేదు, దయ కలిగిన జీవితాలు ఎవరిలో కనబట్టలేదు. యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు చాలా పర్యాయాలు చెప్పాడు క్షమాపణ గురించి. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వారుగా ఉండాలని, క్షమాపణ మనలో ఉండాలని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని, లేని వారికి సహాయం చేయాలని, ఇలాగ చాలా విషయాలు చెప్పాడు. మరి అన్ని విషయాలు చెప్పాడు కదా, చచ్చిపోయే ముందు మళ్ళీ ఎందుకు చెప్పాడంటే మనం ఎప్పుడెప్పుడే మర్చిపోతాం కాబట్టి సిలువలో పలికి 7 మాటలు జాగ్రత్తగా గుర్తెట్టుకుంటారు వెళ్ళని మళ్ళీ మొదటి మాట చెప్పాడు, మీరు క్షమాపణ హృదయం కలిగి బ్రతకాలి. క్షమాపణలో ఉన్న అంతరార్థాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. ఈ మొదటి మాటను బట్టి మనలో ఎంతమందిమి క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాం. శత్రువులనే కాదు, ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబీకులని. మానవ జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, అవునా? సమస్యలు లేని కుటుంబం ఏది ఉండదు. ఒక ఇంట్లో కూడా ఉన్నప్పటికీ సమస్యలు వస్తాయి. అటువంటప్పుడు మనము ఎంతవరకు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాం, అవునా? క్షమించడానికి సిద్ధమైన మనసు లేకపోతే ఆ ఇంటిలో ఎన్ని ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా నెమ్మది అనేది మనం చూడలేం. ప్రతిరోజు అవసరమే.
ప్రతి గంటకి అవసరమే. ఏంటిది? క్షమాపణకు సిద్ధమైన మనసు. లేక ప్రతి అరగంటకి అవసరమే. అణువణువు క్షణము మానవ జీవితానికి అవసరమైనది క్షమాపణకు సిద్ధమైన మనసు. ఆ మనసు ఉంటేనే బండి ముందుకు నడుస్తుంది. కాబట్టి మొదటి మాటను బట్టి యేసయ్యలో ఉన్నటువంటి క్షమాపణ గుణం తన బిడ్డలమైన మనమందరం కలిగి ఉండాలి. రెండవ మాట, అదే లూకాసు వార్తలో 23వ అధ్యాయంలోనే కింద ఉంటుంది చూడండి, 39వ వచనం. వ్రేలాడ వేయబడిన నేరస్తులలో అదంతొద్దు, 42వ వచనం చదువు. 42, 43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చాలు. ఈ రెండవ మాటలో ఇది కూడా ఇంచుమించు క్షమాపణ, దయ కలిగిన మాటకే సాదృశ్యం కనబడుతుంది. ఎందుకనగా ఆయన వానితో అన్నాడట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. పైన రాయబడిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువుతో పాటు ఇద్దరు దొంగలను, కుడివైపున ఒకరిని ఎడవైపు ఒకరిని సిలువ వేసిన సంగతి మనందరికీ తెలుసు. అయితే వారిద్దరిలో ఒకడు, కుడివైపున ఉన్న దొంగ, యేసు ప్రభువుకు జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తూ వస్తున్నాడు ప్రారంభం నుండి. వినాలి. ఎవరో? దొంగ. దొంగనంటే మామూలు దొంగ కాదు, బందిపోటు దొంగలు, కరుడు గట్టిన నేరస్తులు. అటువంటి వారిని ఇద్దరిని యేసు ప్రభుకు అటు ఇటు సిలువ వేస్తే, ఇద్దరు కూడా సిలువ వేశారంటే వాళ్ళకి మేకులు కొట్టలేదు, వారిద్దరిని తాళ్లతో కట్టారు. యేసు ప్రభు ఒక్కడే మేకులతో బంధించబడ్డాడు. మీరు ఆ ఫోటో దొరికితే చూడండి, క్లియర్గా కనబడుతుంది మీకు. దొంగలకు కూడా మేకులు కొట్టలా, తాళ్లతో కట్టారు వాళ్ళని. అవునా? ఆ స్థితిలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకడైతే నీవు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఏడనగా నిజంగా యేసు ప్రభు తనను తాను రక్షించుకోవాలంటే ఇలా మేకులు కాదు కదా, ఏం కొట్టినా లేసు అక్కడి నుంచి వచ్చేస్తాడు, వచ్చేయగలడు. అంత దమ్ముంది ఆయనకి, అంత ధైర్యం కూడా ఉంది. కానీ లేఖనము నెరవేరునట్లు ఆ బాధనంతటను ఆయన సహిస్తున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకడైతే కుడివైపున ఉన్న దొంగ ప్రారంభము నుండి యేసు ప్రభు పట్ల జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని చూస్తూ చూస్తూ తన హృదయంతో ఆలోచన చేస్తున్నాడంట. చేస్తూ ఇంకా తన మనసులో ఆపుకోలేక అన్నాడు, అయ్యా, నేడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు రాజ్యంతో వస్తాడన్న సంగతి దొంగకి అంతకుముందే తెలుసు అన్నమాట. విన్నాడు వాక్యాన్ని, కానీ లోబడలేదు. ఈయన దేవుని కుమారుడని, దేవుని చేత పంపబడిన వాడని, ఈయన చంపేసినా కానీ తిరిగి మరలా లేచి మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళిపోయి మరలా మధ్యాకాశంలోనికి వస్తాడని, మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు తన రాజ్యంతో పాటు వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ నీతి రాజ్యములో ఆకలి దప్పులు ఉండవని, దుఃఖము, కష్టము, శ్రమ అటువంటి ఏమి ఉండవు, ఆ రాజ్యంలో నీతి పరిపాలన జరుగుతుందన్న సంగతి ఈ దొంగ ఎరిగిన వాడే. ఇక ఉండబట్టలేక ఎలాగే చనిపోతాను, నా పరిస్థితి అయిపోయింది అని అప్పటికప్పుడు తనను తాను లోబడిపోయాడు దేవునికి. ఎవరికి లోబడిపోయాడు? లోబడిపోయాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుప్రభు అన్నాడంట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. పరదైసు అంటే పరలోకం వేరు, పరదైసు వేరు. చనిపోయిన వెంటనే అందరూ పరలోకం వెళ్ళిపోరు, చనిపోయిన వెంటనే అందరూ పాతాళానికి వెళ్ళిపోరు, నరకానికి వెళ్ళిపోరు. పరదైసు అనగా పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలము. పాతాళం అనగా దేవుని నమ్మకుండా పాపాత్ములుగా చనిపోయిన వారి ఆత్మలు ఉండే స్థలము పాతాళం. తీర్పు తీర్చబడిన తర్వాత పరదైసులో ఉన్న ఆత్మలు, పాతాళంలో ఉన్న ఆత్మలని తీర్పులోకి వచ్చిన తర్వాత, తీర్పు అయిన తర్వాత పరలోకానికి వెళ్ళే ఆత్మలు పరలోకానికి, నరకానికి వెళ్ళవలసిన ఆత్మలు నరకానికే వెళ్తాయి. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా
అంటే ఆయన కూడా పరదేశికి వెళ్తాడు. అంటే తీర్పు తీర్చడానికా? కాదు. పరదేశికి వెళ్ళి పరదేశంలో ఉన్న చెరలో ఉన్న ఆత్మలన్నిటినీ చెరగా ఎత్తుకెళ్ళిపోయాడు అంట పరలోకానికి. స్తోత్రం. అంతకుముందు ఉన్న వారి ఆత్మలు అన్ని అందులోనే ఉన్నాయి. చెరగా పట్టుకెళ్ళిపోయాడు. కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. ఆ మాటలో కూడా క్షమాపణ గుణాన్ని, దయగలిగిన హృదయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకనంటే అబ్బాయి నువ్వు ఎంతకాలం బందిపోటు దొంగలా బతికావు, అలా బ్రతికావు, ఇలా బ్రతికావు, నువ్వు జీవితం సరైంది కాదు అని వాడిని చిన్న చూపు చూడలేదు, లేక వాడి జీవితాన్ని బట్టి వాడికి తీర్పు తీర్చడానికి ప్రయత్నించలేదు. యేసయ్య పలికిన ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. సంగతి ఏంటంటే అతడు మొదటిగా దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? దొంగ ఎవరికి భయపడ్డాడు? సాధారణంగా దొంగలు పోలీసులకి భయపడతారు, కోర్టులకు భయపడతారు, అవునా? ఈ దొంగ దేవునికి భయపడ్డాడంట. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. దొంగ ఎలాగైతే దేవునికి భయపడ్డాడో మనం కూడా దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడే వాళ్ళమైతే నేను చెప్పను, మీరే చెప్పుకోండి. అందరం టయ్యానికి వస్తాం. ఈ పాటి గుడి నిండి పోవాలా. ఇంకా చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. భయం ఏది? అసలు భయం లేదు కదా. భయం లేని కోడంట బజార్లో గుడ్డెట్టిందంట. ఎక్కడ? అర్థమవుతుందా? భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టి. చాలా కోళ్ళు పెంచుకునే వాళ్ళ ఇంట్లో గుడ్లు ఎట్టవు, పక్కింట్లో ఎట్టేస్తాయి. నిజం. అంటే అవి పెట్టాలని కాదు, అలా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడో దిక్కు ప్లేస్ కనపడితే గుడ్డు పెట్టేచ్చారు. ఇలా గుడ్డెట్లేదు అని నీటి చుట్టూ తిరుగుతారు. అది పక్కింటి వాళ్ళు ఆమ్లెట్ వేసి కోడి కూడా పక్కింట్లో పెట్టినప్పుడు ఏం చేయాలి? పట్టుకొచ్చి అమ్మ మీ కోడి మా ఇంట్లో గుడ్డెట్టిందని ఇచ్చేలా. ఎప్పుడు ఇస్తారో? దేవుని భయం ఉంటే ఇస్తారు, అవునా? దేవునికి భయపడకుండా ఏ వ్యక్తి అయినా లోకంలో బ్రతికితే, దేవుని భయము లేకుండా వాడు బ్రతికితే చివరికి వాడు నాశనానికి పాత్రుడైపోతాడు. ఈ దొంగ తాను చనిపోయే చివరి సమయంలో భయం కలిగింది, దేవునికి భయపడ్డాడు. మామూలు భయం కాదు. భయం అంటే ఏంటో తెలుసా మీకు? ఎప్పుడైనా భయపడ్డారా? భయపడలేదా? ఎలా భయపడ్డారా? దెయ్యం వస్తుందని, పాము వస్తుందని, కుక్క వస్తుందని. అది కాదు. భయం అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒళ్ళంతా గజగజ వణికిపోతే చెమటలెట్టేస్తాయి. అది భయం. మనం భయపడిపోయాను అనుకుంటాం, అది భయం కాదు. భయం అంటే అసలు ఇంక జీవితంలో మర్చిపోవన్నమాట. నేను ఒకసారి అవనగడ్డ నుండి విజయవాడ కారు వేసుకు వెళ్ళిపోతున్నాను. కారులో ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను. అది బ్రేక్ పడతలేదన్న సంగతి నాకు చెప్పలేదు ముందు. నేనేమో సాయంత్రం మళ్ళీ మీటింగ్కి వెళ్ళి విజయవాడలో వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇంచుమించు 100లో ఉంటుంది బండి. ఈలోపు అటు నుండి బస్సు వస్తుంది. పెద్ద మెయిన్ రోడ్డే, హైవే రోడ్డే. అక్కడ ఒక వంతెన ఉంది, చిన్న వంతెన. ఒకేసారి బస్సు నా కారు పట్టవు ఆ వంతెన మీద, అంత సన్నంగా ఉంది. సరే బస్సు వస్తారు కదా, బ్రేక్ టచ్ చేద్దాం, అలా బండి ఆగదే, వెళ్ళిపోతుంది. గబాలను లేచి టక్క 2-3 సార్లు పంపు చేసి బ్రేక్ మీద నిలబడితే అప్పుడు ఆగింది బండి. అప్పుడు బట్టి నాకు చెమటలో అయిపోయాను అనుకున్నాను ఆ రోజే. అప్పుడు భయపడ్డాను. మొత్తం చెమటలట్టేసి ఒళ్ళంతా వణికిపోయాను ఒక 2 నిమిషాలు అక్కడ కారులో. అది భయం అంటే. కానీ దొంగ యేసు ప్రభు ప్రక్క నుండి సిలువలో వేలాడుతూ భయపడిపోతున్నాడు. భయపడి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, ఆడికి అర్థమైపోయింది తన పరిస్థితి, తన స్థితి అంతా అర్థమైపోయింది. నేను ఇప్పుడు కనుక ఒప్పుకోకపోతే ఇంకా నా బతుకంతా నరకమే, మామూలుగా ఉండదనమాట. ఇంకా ఆ సంగతిని వాడు కళ్ళు ముందు ఊహించుకుని నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగ దేవునికి భయపడినట్లుగా మనము కూడా దేవునికి భయపడాలి. ఈ రెండవ మాటను బట్టి మనం నేర్చుకోవలసిన మరొక సత్యం ఏంటంటే
తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. మనము దేవుని దగ్గర పడాలి. మన తప్పు మనం తెలుసుకున్నా కానీ పశ్చాత్తాపడం. అందరికీ తెలిసిపోద్దని మన తప్పు దేవుడికి తెలుసు కదా, ఆయన క్షమించేస్తానులే అన్నది రేత. అలా కాదు. మనం చేసేది తప్పని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర ఏం చేయాలి? పశ్చాత్తాపడాల్సిందే. దొంగ తన తప్పు తాను తెలుసుకుని దేవుని ముందు పశ్చాత్తాపడ్డాడు. కఠినమైన తన హృదయాన్ని, రాయి లాంటి తన హృదయాన్ని ఆ సిలువలోనే ఉండి పశ్చాత్తాపడి కన్నీళ్లతో అడుగుతున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. తన యొక్క భయపడే స్థితిని యేసుప్రభు చూచాడు. తన యొక్క పశ్చాత్తాపడే స్థితిని యేసుప్రభు చూచి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో చెప్పేశాను కదా, నేడు నీవు నాతో కూడా. మూడవ సంగతి ఏంటంటే, దొంగ యేసును తన రక్షకుడిగా భావించాడంట. ఎలా భావించాడు? రక్షకుడిగా. తన రక్షకుడు, నన్ను రక్షించగలిగింది ఆయన ఒక్కడే, ఇంకా వేరే వారెవరో రక్షించలేరు. ఈ అవకాశాన్ని కనుక నేను వదిలిపెట్టేస్తే ఇక నాకు రక్షణ దొరకదు అని తీర్మానం తీసేసుకున్నాడు. ఎవరో? దొంగ. చూసారు ఎంత తెలివిగా ఆలోచన చేస్తున్నాడో. ముందు దేవునికి భయపడ్డాడు, 2 తన తప్పు తాను తెలుసుకున్నాడు, 3వది క్రీస్తే నన్ను రక్షించేవాడు, యేసు తప్ప నన్ను రక్షించగలిగిన వాడు ఎవరో లేరు అని తెలుసుకొని, ఇప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తే, ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే, ఈ అవకాశాన్ని వదిలేస్తే నాకు ఇక రక్షణ రాదు అనుకున్నాడు. కనుక యేసును తన రక్షకుడిగా భావించాడు. మనం కూడా యేసును రక్షకుడిగా భావించాలి. ఇక్కడ చాలామంది యేసును రక్షకుడిగా అంగీకరించే మారు మనసు పొంది బాప్తిసం పొందారు. అవునా? ఎందుకని? మనలను శాపము నుండి, పాపము నుండి, నరకా నుండి తప్పించే రక్షకుడు ప్రభువైన యేసు ఒక్కడే అని మీరు నమ్మారు గనక రక్షణ తీసుకున్నారు. అంతేనా? లేకపోతే రక్షణ తీసుకుంటే తెల్లబట్టలు వేసుకోవచ్చు అని తీసుకున్నారా? రక్షణ పొందితే మన పేర్లు సంఘంలో రాయబడితే రిజిస్టర్లు అని తీసుకున్నారా? ఆయనను రక్షణగా మనం అంగీకరిస్తే, రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన ఇచ్చే రక్షణ వలన మనము దేవుని రాజ్యానికి, లేక తాను పరిపాలించబోయే నీతి రాజ్యానికి వారసులుగా చేయబడతాం. చివరిగా యేసు మధ్య ఆకాశంలోనికి వచ్చేటప్పుడు ఆయన ఒంటిగా రాడు, తనతో పాటు తన రాజ్యాన్ని తీసుకుని వస్తాడన్న సంగతి ఈ దొంగ గమనించాడు. యేసుకు ఒక రాజ్యం ఉందని నమ్మాడంట. ఎవరో? ఆ సిలువలో ఉన్న దొంగ పని బాగున్నట్టుంది. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించాడు, దేవునికి భయపడ్డాడు, తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, ఆయనే నా రక్షకుడని గ్రహించాడు. చివరిగా ఆయనకు ఒక రాజ్యం ఉందని కూడా నమ్మాడంట. మనలో ఎంతమంది నమ్మాం యేసు ప్రభువుకి రాజ్యం ఉందని? స్తోత్రం. ఆ రాజ్యంలో మనలను పాలిభాగస్తులుగా చేస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతోనే మనం ఆయన ఆరాధిస్తున్నాం. అవునా? ఆ రాజ్యం వచ్చేంత వరకు మనం ఆరాధిస్తూ ఉండి, రాజ్యం వచ్చాక మీరు ఎక్కడ వెళ్ళిపోతానని ఉన్నామని తీసి వెళ్ళిపోయాడు అనుకో, అరే ఎంత మోసం జరిగిపోయింది, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అలాగా అని అంటే, ఆయనకు ఒక రాజ్యం ఉందని నమ్మావు కానీ ఆ రాజ్యములో పాలిభాగస్తుడు కావాలన్న నమ్మకం, విశ్వాసం నీలో లేదు, మనలో లేదు. అందుచేత రాజ్యం వచ్చింది కానీ ఆ రాజ్యంలో మనం పాలిభాగస్తులు కాలేకపోయాం. కానీ ఈ దొంగ తనకు ఒక రాజ్యం ఉందని, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. ఈ 2 మాటలను బట్టి క్షమాపణ, 2 అంగీకరించటం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని ఎలా చెప్పాడు? నిశ్చయంగా
నిశ్చయంగా అంటే ఇంక అందులో అనుమానం ఏమీ లేదు. ఎంతమంది సైనికులు అడ్డొచ్చినా, ఎంతమంది రోమా ప్రభుత్వం వారు కాపలా కాసినా నిన్ను పరదేశికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఆమేన్. దొంగ చివరి సమయంలో తన మనస్సును మార్చుకొని, ఇప్పుడు నేను లోబడకపోతే ఇక ఎన్నటికీ నాకు రక్షణ దొరకదు, ఇక ఎన్నటికీ నేను ఆయన బిడ్డను కాలేను, ఇక ఎన్నటికీ నేను ఆ రాజ్యములో నేను పాలిభాగస్తుడను కాలేనని తనలో తాను ఆలోచన చేశాడు. కాబట్టి చివరి సమయంలో లొంగిపోయాడు. ఈ సన్నివేశాన్ని వింటున్నప్పుడు చాలామంది అంటారు, సిలువలో దొంగ ఎలా అయితే చివరి సమయంలో బాప్తిసం పొందాడా, ఎలాగైతే మార్పు చెందాడో మేము అలాగే మార్పు చెందేస్తాంలే, అప్పుడు దాకా బతికేస్తాం. ఆ పప్పులే వండుకో. వాడికంటే అవకాశం లేక అప్పటికప్పుడు చివరి సమయంలో పశ్చాత్తాపడ్డాడు గనక ఒక్కడికే ఛాన్స్. లక్కీ డ్రా పెట్టినప్పుడు మొదటి ప్రైజు ₹1,00,00,000, రెండవ ప్రైజు 50 లక్షలు, మూడవ ప్రైజు 25 లక్షలు అని పెడతారు. అవునా? అవకాశం అనేది ఒక్కసారి వస్తుందంటే చెప్తున్నాను. అందరూ టికెట్లు కొంటారు, ఒకడికే వస్తుంది ₹1,00,00,000. రెండోసారి వచ్చినట్టు కూడా ₹1,00,00,000 ఇమ్మంటే ఎవరో ఇస్తారా? ఇది అంతే, ఒకసారి ఛాన్స్. మరొకసారి ఛాన్స్ అనేది రాదు ఇవ్వడం. కాబట్టి చివరి సమయంలో సిలువ పైన ఉన్న దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడి దేవునిగా అంగీకరించి దేవునికి భయపడ్డాడు. ముందు దేవునికి మనం భయపడాలి. 2 ఆయనను రక్షకుడిగా అంగీకరించాలి. 3 మనం చేసిన అపరాధములన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. 4 ఆయన రాజ్యములో మనకు స్థానము కల్పించమని దేవుణ్ణి అడగాలి. కాబట్టి ఈ 2 మాటల ద్వారా ఇంతవరకు మనం విన్న విషయాలు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇక్కడ యేసు సిలువ మీద నుండి పలికిన 3వ మాట, సిలువ మీద నుండి తన తల్లి దగ్గరుండి ఎంతగానో కుమారుడు పడుచున్న వేదన చూసి మరి బాధపడుచుండగా అక్కడ తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గరికి పిలిచి ఏమంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని. ఆయన చనిపోతాడని ఆయనకు తెలుసు కాబట్టి నా తల్లికి ఆదరణ ఎవరు లేరు, నా తల్లిని ఆదరించేవారు లేరని ఆయన అంత బాధలో ఉండి కూడా తన తల్లి యొక్క మరి ఆ తల్లి అవసరతను ఎరిగి ఉన్నాడు. మన దేవుడు మన అవసరతలను ఎరిగిన దేవుడు. ఆయన సమస్తము సృష్టించిన సృష్టికర్త అయినప్పటికీ అనేక మందిని ఎన్నో రీతిలుగా బ్రతికించిన దేవుడు. లాజరును బ్రతికించాడు, యాయూరు కుమార్తెను బ్రతికించాడు. భూమి మీద ఆయన జీవించిన కాలంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు. అలాంటి దేవునికి ఈ సిలువ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ సిలువ శ్రమను ఆయన జయించలేకపోయాడా అని ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఇది లేఖనము నెరవేరినట్లుగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉంటుందో అలాగూ ఆయన నోరు తెరవలేదు. వాళ్ళు ఎంతగా మరి బాధించినప్పటికీ, వారి ముఖం మీద ఉమ్మి వేసినప్పటికీ, తర్వాత ఆయన వీపంతా చాళ్ళుగా దున్నినప్పటికీ, మరి కొరడాతో కొట్టి లాగేటప్పటికి మాంసం ముద్దలేగా వచ్చేసిందండి. మనం చూస్తున్నాం టీవీలో కానీ ఎక్కడైనా చూస్తున్నాం, పాట పాడినప్పుడు ఆయన సిలువ మరణం ఏ రీతిగా పొందాడు, ఎన్ని దెబ్బలు పొంది ఏ రీతిగా గాయపరచబడ్డారు, తర్వాత ఆయన ఏ రీతిగా ఈడ్చుకుని పోయారు అన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఆ దినాల్లో మనం చూడలేకపోయినా ఈ దినాల్లో మనం ఏంటి టీవీల్లో కానీ లేకపోతే ఒక దృశ్యాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అది చూసినప్పుడు ఎలాంటి వారికైనా కన్నీరు వస్తుంది. కరుణామయుడు సినిమా తీసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏడవకుండా ఎవ్వరు కూడా ఉండేవారు కాదు. ఆ సినిమా వచ్చినప్పుడు మేము గునుపూడిలో యేసుదాస్ గారు చర్చి దగ్గర మరి ఆయన చేతి కింద సేవకుడిగా
మరి అయ్యగారు ఉన్నారు. అప్పుడు మా మేరీ గ్రేస్ అంటి పిల్ల అనమాట. అయితే ఆయన సేవకి వెళ్ళినప్పుడు అయ్యగారు కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. నేనేం చేశానంటే మా నాయనమ్మ తీసుకెళ్తే కరుణామయుడు సినిమాకి అందరూ వెళ్తున్నారు, అది మంచిదే, మన దేవుందే, చూడవచ్చు అంటే పడలేదు. ఆయన శిలువ మరణము ఏ రీతిగా పొందాడు, తర్వాత ఆయన మరణం పొంది తిరిగి లేచినట్లుగా ఈ లోకంలో ఏ దేవుడు కూడా లేవలేదు మరణం అయిపోయిన తర్వాత. కాబట్టి ఈయన సర్వశరీరులకు దేవుడని రాయబడింది. ఇక్కడ తన తల్లిని పిలిచి కుమారుని అప్పగించాడు. తన తల్లి ఒకానొక సమయంలో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు కుమారుని పిలిచి ద్రాక్షారసం అయిపోయింది అని కుమారునితో చెప్పినప్పుడు ఆ తల్లిని ఆ కుమారుడు ఏమన్నాడు మనము యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయములో ఆయన మీతో చెప్పినది చేయడని ఉన్నట్టుగా 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. చాలం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తల్లితో ఏం చెప్తున్నారంటే, అమ్మా, నాతో నీకేమి పని. మన బిడ్డలు మనల్ని అమ్మా నాతో నీకేం పని అని అంటే మన మనసు ఎంత బాధపడుతుంది. అయ్యో నా కుమారుడు అయి ఉండి నాతో నీకేం పని అని అడుగుతున్నాడు ఏంటి అని బాధపడతాం. లోపలే ఎంతగానో వేదన పడతాం. కన్నా కుమారుడు మరి మన ఎదుట మనల్ని దూషించినా, మనతో మాట్లాడకపోయినా, మనల్ని బాధపెట్టే మాట ఏదైనా ఒకటంటే తల్లి మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే 9 మాసాలు మోసి నేను కని ఎన్నో శ్రమలు పడి పెంచాను ఈ కుమారుడిని. అయితే ఇప్పుడైతే నాతో నీకేమి పని అని అడుగుతున్నాడని ఎంతో బాధపడతాం. లోకంలో మనము కూడా మన కుమారులు ఒక మాట అన్నా, లేకుంటే మన భర్త మనల్ని ఒక మాట అన్నా, మన ఇరుగు పొరుగు వారులు మనల్ని ఒక మాట అన్నా మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. మనసులో బాధపడుతూ మనసు నెమ్మది లేకుండా ఉంటాం. అయితే ఇక్కడ నాతో నీకేమి పని అన్నాడు, కానీ ఆయన పని చేసి చూపించాడు. నా సమయం ఇంకనూ రాలేదన్నాడు. అయితే ఆయన తల్లి ఏమంటుందంటే, తన పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని. ఏం చెప్పాడు ఆయన? 6 రాతి బాణాలు, ఖాళీ బాణాలు అక్కడ పెట్టుంచే ఆ బాణాల నిండా నీళ్లు పోయమన్నాడు. నీళ్ళు పోయమంటే వాళ్ళు ఏం చేస్తారు శిష్యులు? ఆ బాణాల నిండా అంచుల మట్టికి నీళ్లు పోశారు. నీళ్లు పోస్తే ఆ నీళ్లను ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసి ఆశీర్వదించినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయినాయి. ఈ యొక్క వాక్యము ప్రతి వివాహంలోనూ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది వివాహము కాదు కదా, ఇప్పుడేంటి ద్రాక్షారసం గురించి చెప్తుందనని మీలో చాలామంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన మీతో చెప్పినది చేయమంది మరియమ్మ గారు, యేసుక్రీస్తు వారి తల్లి గారు. ఆయన చెప్పిన మాట ఏం చేశారు? శిష్యులు ద్రాక్షారసపు బాణల్లో నీళ్లు పోసారు. అదే మనమైతే ఏమంటాము? అవి ద్రాక్షారసం బాణలు కదా, దాంట్లో నీళ్లు పోయమంటున్నారు ఏంటని ఎదురు సమాధానం మనం చెప్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని దాసులు ఏది చెప్పినప్పటికీ, లేకపోతే పెద్దవారు ఏది చెప్పినప్పటికీ ఎదురు చెప్పకుండా వారి మాటకు లోబడి ఉండాలన్నమాట. అయితే కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. ఆయన ఈ వీపును ఏ రీతిగా దున్నారు. కీర్తన 139 3వ వచనం. అమ్మ ఉండు ఒక్కసారి.
133 చూడండి. నా వీపు 129 కీర్తన 3 అండి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. చాలు. దున్నువారు నా వీపును దున్నిరి. ఆయన వీపును ఏ రీతిగా దున్నారంటే, రోమా సైన్యం వారు ఎక్కడ కూడా కొంచెం కూడా మరి ఖాళీ లేకుండా తన వీపంతా శరీరం అంతా మాంసం ముద్ద కింద దున్నినట్లు చేశారన్నమాట. అయితే దాని చాళ్ళు కింద చేశారంట. ఒక పొలమును దున్నినప్పుడు దాని చాళ్ళు కింద దున్నుతారు. ఎందుకంటే అది మెత్తన చేసి దాన్ని సదును చేసి దాని మీద విత్తనాలు చల్లుతారు. కాబట్టి ఆ పొలమును అలాగా చాళ్ళు కింద దున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వీపును పొలమును ఏ రీతిగా దున్నుతున్నారో అలాగూ వాళ్ళు అంత కఠినముగా దున్నారనమాట. ఎందుకు ఆ మనుషులు అంత కఠినముగా ప్రవర్తించారంటే, లేఖనము నెరవేరినట్లుగా ఆయన శ్రమ పడాలి కాబట్టి ఆ శ్రమనంతయు అనుభవించాలి. అది నా కొరకు మీ కొరకు ఆయన నోరు తెరవకుండా ఆయన మౌని అయి ఆ శ్రమ అంతా కూడా సహించారు. తరువాత ఆయన ముఖం మీద ఉమ్ములు ఊసారు. తరువాత ఆయన చేతులలో కాళ్ళలో శీలలు కొట్టారు. మనము చేతులతో చేసిన పాపాలను బట్టి ఆయన చేతులలో శీలను కొట్టారు. మనము మన పాదాలతో నడిచి వెళ్ళిన పాపపు మరి నడిచి వెళ్ళి ఏమి పాపములు చేసామో దాని గురించి మన కాళ్ళలో మేకులు కొట్టారు. మనము పాపపు యోచనలు యోచించాము కాబట్టి ఆయన తలపై ముండ్ల కిరీటమును పెట్టారు. అలాగే మనం పరుండి చేసిన పాపముల గురించి ఆయన ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచారు. కాబట్టి ఆయన ఎందుకు శ్రమ పెట్టారంటే, ఆయన ఏ పాపమును చేయలేదు. నాలో పాపం ఉందని ఎవరైనాను స్థాపించగలడా అని ఆయన రుజువుపరిచారు. మానవులమైన మనమే పాపులము. మనము జన్మదా పాపులము. తల్లి గర్భంలో నుండే పాపులుగా బయటికి వచ్చాం. కాబట్టి మనలో పాపం ఉంది కానీ ఆయన ఏ పాపము చేయలేదు. మనము చేసిన పాపములకు ప్రతిగా ఆయన శిక్ష పొందుతున్నారు. కాబట్టి ఇది మంచి శుక్రవార దినము. అంటే ఈ దినాన్ని ఆయన శ్రమపడలేదు. ఆయన శ్రమపడి 2000 క్రీస్తు శకము 2025 సంవత్సరములు అయిపోయింది. అయితే ఇది 2026 సంవత్సరం. కాబట్టి ఇది ఆచారం అలవాటు ప్రకారంగా చేయట కాదు, కానీ ఆయన మరణాన్ని మనము గుర్తు చేసుకొని మనము ఏ స్థితిలో ఉన్నామో మన హృదయాన్ని మనము చక్కపరుచుకుంటాకే మరి మనము ఈ రీతిగా ఈ యొక్క మంచి శుక్రవారాన్ని ఆచరించున్న మంచి శుక్రవారంలో ప్రవేశించాము. ఇంతకుముందు మరి ఎన్ని దినాలు 39 రోజుల నుంచి రోజు నైట్ వచ్చి వెళ్ళి మీలో ఎంతోమంది శ్రమ పడ్డారు. ఎన్నో వాక్యాలు విన్నాము. దినదినము కూడా వాక్యము వినుచూనే ఉన్నాము. ఏం వాక్యాలంటే యేసు ప్రభుని శ్రమల గురించి విన్న వాక్యాలు. ఈ వాక్యాలు విన్నామా, ఆ వాక్యాలన్నీ మన హృదయములో మనము తలపోసుకోవాలి. కాబట్టి యెషయా గ్రంథము 53 అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. చూడండి. యెషయా 50 లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చాలా లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. లేత మొక్కలు ఎంత మంచిగా ఉంటాయండి, చూడటానికి మనకి ఎంతో ముచ్చటగా ఉంటాయి. అయితే ఈయన లేత మొక్క 33.5 సంవత్సరముల మంచి యవ్వన ప్రాయములో ఉండగా ఆయన ఎంతగానో శ్రమపరిచి ఆయన్ని గాయపరిచి ఆయన ఎంతో హింస పెట్టి సిలువ వేశారు. కాబట్టి
ఒక మనిషిని అలాగా కొడుతున్నారంటే మన ఇంట్లో మన బిడ్డ కాకపోయినా, మనకు సంబంధించిన వారు కాకపోయినా, ఎవరు పరాయి వాడైనా సరే మనం చూసి సహించలేము. అయితే ఆయనను అలా కొట్టుచూ ఉండి సిలువ ఆయన మీద వేసి ఆయన్ని ఈడ్చుకుంటూ పోతుంటే మొయ్యలేక పడేస్తే మళ్ళా సిలువ తీసి ఆయన భుజం మీద కతుక్కుని పెడుతున్నారు. అలాంటి శ్రమలు చూస్తూ తల్లి అక్కడ నిలబడి ఆమె చూడలేక ఆమె కడుపులు కోత భరించలేకపోతుంది. ఆయన పుట్టినప్పుడు సుమయోను దగ్గరికి తీసుకెళ్తే ప్రార్థన చేయించడానికి, అప్పుడు ఆయన ఒక మాట ప్రవచించారు. అమ్మా, నీ గర్భములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని. అంటే ఆ సమయంలో ఆమె గ్రహించలేదు. అయితే ఇప్పుడైతే ఈ శిలువ మరణం దగ్గర ఉండి ఆమె ఎంతో కన్నీరు కారుస్తూ, ఆమెతో ఉన్న సహోదరులు, తన శిష్యులు ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కారుస్తూ తన వెంట వెళుతున్నారు. దగ్గరికి వెళుతూ ఉంటే వారిని వెనక్కి త్రోసేసినట్లుగా మనము టీవీల్లో చూస్తున్నాం. మనం అప్పుడు చూడలేదు, కానీ ఈ టీవీల్లో చూసినా కానీ ఎంతో కన్నీరు కారుస్తాం. ఎందుకంటే ఆయన్ని పెట్టే శ్రమలు ఎంతో చూడలేక గుండు పగిలి ఏడుస్తుంది తల్లే కాదు, ఆయన శిష్యులేంటి, తాను ప్రేమించిన శిష్యుడును అలాగూ ఏడుస్తున్నది. ఇక్కడ మనుషులు చూడనల్లని వాడుగా అయిపోయాడంట, తృణీకరింపబడిన వాడును కనుక అతన్ని మనము ఎన్నిక చేయకపోతేమే. ఇక్కడ ఎలాగొచ్చాడంటే, గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట ఆ గొర్రెయు మౌనంగా అండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినవాడే అతడు కొనుక్కోబడెను. అతడు అన్యాయపు తీర్పు పొందాడు. న్యాయంగా ఎవరు తీర్పు తీర్చలేదు. ఎంతమందికి దగ్గరకు, పిలాతు దగ్గరికి తిప్పారు, హేరోదు దగ్గరికి తిప్పారు, ఎంతమందికి తిప్పినా ఎవరు కూడా న్యాయమును విచారించలేదు ఆయన్ని. ఎందుకంటే మరి దేవుడైనా యెహోవా ఆయన్ని రక్షించాలన్నా, ఆయన్ని బ్రతికించాలన్నా, ఆయన ఆకాశం నుండి తన దూతలను పంపి ఆయన్ని విడిపించగలడు, రక్షించగలడు, బ్రతికించగలడు. కానీ లేఖనం నెరవేరినట్లుగా ఇలాగ జరగవలను కాబట్టి ఈ రీతిగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చనిపోవలసి వచ్చింది. ఈవేళ మంచి శుక్రవారాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఈ మంచి శుక్రవారం గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థించి, మనము ఆయన చనిపోయారని బాధపడటం కాదు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ శుక్రవారాన్ని మనం ఆచరిస్తున్నాము. మన హృదయంలో ఎంతవరకు మార్పు వచ్చింది, మనము ఏ రీతిగా మన హృదయాలను దేవుని ఎదుట సరి చేసుకున్నాం. ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థనలకు వచ్చాం, వాక్యం విన్నాము, కానీ మన హృదయాల్లో మార్పు కలిగిందా లేదా అని మనల్ని మనము పరీక్ష చేసుకుని మన జీవితాలని ఆయన కొరకు సమర్పించుకోవాలి. ఆయన ముందు గొర్రెవలే వచ్చాడు, కానీ రెండవ రాకడలో కొదమ సింహం వలె వస్తాడంట. కొదమ సింహాన్ని ఎవరైనా ఎదుర్కోగలరా? ఎదుర్కోలేరు. ఆయన కోటి సూర్యుల కాంతి కలిగి వస్తాడండి. ఒక సూర్యుడిని మనము నిదానించి చూడలేము, కానీ కోటి సూర్యుల కాంతి కలిగి వచ్చినప్పుడు ఆ సూర్యుని మనము చూడలేము. కాబట్టి చూడగలగాలంటే మన హృదయాన్ని మనము మార్చుకుంటేనే ఆయన్ని మనము చూసే శక్తిని ఆయన ఇస్తాడు. కాబట్టి ఇంకా నా వెనక చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో మరి యేసుక్రీస్తు వారు పలికినట్లుగా, అమ్మా ఇదిగో నీ కుమారుడని కుమారుడిని అప్పగించాడు తల్లికి. అప్పగించిన తరువాత ఇదిగో నీ తల్లి అని తల్లిని కుమారునికి అప్పగించాడు. అప్పగించి తన తల్లి బాధ్యతను ఆయన నెరవేర్చాడు. తల్లి బాధ్యతనే కాకుండా ఇక్కడ కూర్చున్న మనందరి బాధ్యతలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తీరుస్తున్నాడు. మన యొక్క అవసరతలు తీర్చే దేవుడు, మన బాధ్యతలు నెరవేర్చే దేవుడు, మన మనసులను ఎరిగిన దేవుడు. కాబట్టి
మనం సంవత్సరం అలవాటు ప్రకారం ఆచార ప్రకారం కాదు, కానీ మనం ఏం చేయాలంటే ఈ యొక్క సిలువ ధ్యానాలు మన యొక్క హృదయాల మార్పు కొరకే దేవుడు నియమించాడు తప్ప ఇది అలవాటు ఆచార ప్రకారం మళ్ళీ లూథరన్ సంఘములే కాకుండా అనేక సంఘాల్లో అలవాటుగా చేస్తూ కాదు. కానీ ఏం చేయాలంటే మనము మన హృదయాలను దేవునికి అప్పగించుకొని మారు మనసు పొంది దేవుని కొరకు జీవించి దేవుని రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన మరణము మనందరికీ కూడా ఏంటి, ఆయన మరణం మనందరికీ పాప క్షమాపణ కలిగించింది. పాపము చేసిన వారం మనము, కానీ మరి ఆయన శిక్ష అనుభవించాడు. కాబట్టి శిక్ష అనుభవించిన దేవుని చూసి మనము మారకపోతే మరి తర్వాత మన గతి ఎలా ఉంటుందో దేవుని యొక్క గ్రంథములో మరి వారం కూడా దేవుని దాసులు బోధిస్తూనే ఉన్నారు. కాబట్టి అటువంటి మాటలన్నీ కూడా మన హృదయంలో తలపోసుకుంటూ వాక్యానుసారముగా జీవించి దేవుని రాజ్యం సంపాదించుకునే ధన్యత దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ మహా శుక్రవార దినములో నాయన ఈ రీతిగా మేము కూడుకొనుటకు నీ సన్నిధిలో నాయన నీ మాటలు వినుటకు మీరు ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం చెప్దాం. వాక్యములో 4వ మాట, ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. పరిశుద్ధ గ్రంథములో ఆ మాటకు మార్కు సువార్త 15వ అధ్యాయం 34 వచనం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నీ దాసులు పెదబాబు మాట్లాడారు 2 మాటలు, 3వ నీ దాసురాలు మాట్లాడింది. ఈ 4వ మాట నీవు శిలువ మీద చాలా తాపకరముగా ఉంది బయట, మరి మనమైతే లోపల ఉన్నాం. ఆ ఎదర 2 లైట్లు ఆపేస్తే బాగుంటుంది. స్విచ్ బోర్డు 2వ బోర్డులో ఉన్న ఆన్ చేసిన స్విచ్లు ఆపేనా. ఇంకోటి దాని పక్కనే ఉంది, అదే బోర్డులో కొంచెం. ఈ గుడ్ ఫ్రైడే అనే మాట మంచి శుక్రవారం. శుక్రవారం ఒకసారి వస్తుందా? సంవత్సరం ఎన్ని శుక్రవారాలు వస్తాయి? 52. స్టూడెంట్ చెప్పండి, ఎందుకు గుడ్ ఫ్రైడే అనవలసి వచ్చింది? ఎందుకు గుడ్ సండే అన్నారు? ఎవరన్నా అనలేదు. గుడ్ అనగా మంచిది. నేను మట్లాది అన్నాడు, ఒక విషయం చెప్పలేదు. కోపం వస్తే తల్లిదండ్రులు లేక పిల్లలు గాడిద గురించి మాట్లాడాం. ఏమంటారు? గాడిద గుడ్డేం కదా, అడ్డగాడిదేం కదా అని మాట్లాడుతుంటారు. గాడిద గుడ్డెటదు, పిల్లల్ని పెడుతుంది. మనకు అది రాక తెలుగులో ప్రింట్ చేయబడిన భాష, స్వచ్ఛమైన మాతృభాష తెలుగు భాషతో మాట్లాడు. అయినను ఈ మాటలు ప్రభు యెరూషలేములో గొల్గతా కొండ దగ్గర పైన వేలాడుతున్నప్పుడు పలికిన మాట. చదువు మరలా ఒకసారి. మధ్యాహ్నం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రభువుని వేలాడదీశారు. 3 గంటలప్పుడు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని, బైబిల్లో ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. కానీ ఈయన ఏలియాను ఎలీషాను పిలుస్తున్నాడని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏలియా మహాప్రవక్త, అగ్ని లాంటివాడు. ఎలీషా కూడా అగ్ని లాంటివాడే. వాళ్ళు ఏమంటే అది పలుకుతూ నెరవేరిపోతుంది. ఒకవేళ పూర్వీకులైనటువంటి ఏలియా వచ్చి రక్షిస్తాడేమో, ఎలీషా వచ్చి రక్షిస్తాడని హేళన చేస్తున్నారు. అపహాసములు చేయొచ్చు చేస్తున్నారంట. నెపాల్ ఎంచుచు కొడుతూ నడిపిస్తున్నారంట. ఎవరిని? ప్రభువుని.
ఇంత చులకనైన మరణానికి వారు తీసుకెళ్లారు. మనలో ఎవరినైనా పిల్లోడిని ఇలాగంట కొడుతుంటే ఎలాగుంటుంది? వాడు ఆత్మహత్య. ఇక్కడే విజయలక్ష్మి దేవి దగ్గర ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ నాన్నగారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ RNVలో పనిచేసేవారు. వాడు ముసలోడై చనిపోయాడు. తల్లి ఉంది, ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ పేచీ పడుతుంటే అన్నగారు తమ్ముని కొడుతుంటే తట్టుకోలేక రైలు ట్రాక్ మీదకి వెళ్ళిపోయి కాళ్ళ ఉరికేశాడు. మునిగిపోయి చచ్చిపోయాడు. ఆ ప్రక్కనే ప్రతి సోమవారం మనం ప్రార్థన చేసేవాడు. ట్రాక్ దగ్గరే బిల్డింగ్ ఉండేది. వాళ్ళు ఆ పిల్లవాడిని కొడుతుంటే చాలామంది అడ్డిల్లా కానీ వాడు ఒప్పుకోలేదు. అన్నగారు వీడు చాలా అలర చేస్తున్నాడు, తూర్పు మాలలతో కలిసిపోయాడు, మిశ్రిత జనాంగంతో కలిసిపోయాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఆయన ఏమో డిగ్రీ చదువుతున్నాడు. యవనస్తుడు. ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు? 16, 17 సంవత్సరాలు. అంతే. రైలు ట్రాక్ మధ్యకి ఉరికేశాడు. అందులో ఉరికితే ఎవరు తెస్తారు? తీతగిలను చచ్చిపోతారు. ఆ పిల్లవాడుని 2 రోజులకు తీస్తారు. డబ్బులు ఇచ్చి మరకాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే దేవితే 2 రోజులకు దొరికాడు. అన్నగారు తమ్ముడిని కొడుతూ అపహాస్యం చేస్తూ పరిహాసాలు చేస్తూ తమ్ముడిని పోగొట్టుకున్నాడు, ఒంటరైపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుకు అపహాస్యాలు నిందలు వేసి ప్రభువును ఉంటే అక్కడ నిలుచున్న వారు కొందరు అంటారంట, తాళుడి ఆగండి. ఏమంటాడు కింద? ఆగుడి అమ్మా. దగ్గర నిలుచున్న వారిలో ఆ మాటలు విని అదిగో యేసు ప్రభు ఏలియాను ఏలియా అంటే ప్రవక్త. యేసు ప్రభు కంటే పాత నిబంధనలో ఉన్న ప్రవక్త. అగ్ని లాంటి వాడు. రథాల మీద గుర్రాల మీద ఆత్మలో ప్రయాణము చేసిన వ్యక్తి. ఏదంటే అది జరిగిపోతుంది. తాళుడి ఆలస్యం చేయక ఆగండి. ఇదిగో అతడు ఏలియాను పిలుస్తున్నాడు. ఒక ఏలియా వచ్చి అతనిని రక్షిస్తాడేమో. 2. ఎందుకంటే ఆ మాటలు అపహాస్యానికి గుర్తు. ప్రభు ప్రాణం ఇంకా పోలేదు. ఆయన ప్రాణానికి ముందు పలికిన మాటలు. 4వ మాట, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఏలియా మీద ఆత్మ ఎలీషా మీదకు 2 అంతలు వచ్చింది. గురువు గారు ఏమి చేస్తారు? శిష్యుడు కూడా అలాగ అద్భుతాలు చేసి ఇశ్రాయేలు దేశంలో మహత్కార్యాలు జరిగిస్తున్నారు ఏలియా, ఎలీషా. ఒకవేళ వచ్చి వారు ఆయనను రక్షిస్తారేమో చూద్దాం అని వారు అపహాస్యాలు చేస్తున్నారు. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం అపహాస్యాస్పదముతో కూడినదిగా కనబడదు. ఎవరి మరణం ఇలాగా అవ్వలేదు ప్రపంచంలో. దేవతలు, దేవుళ్ళు, బాబాలు, సాధువులని వారు ఎంతోమంది ఉన్నారు, చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని చిత్రహింసలు చేశారు. కొర్రాలతో కొట్టారు, ఉమ్ములు ఊస్తారు, పిడిగుద్దులు గుద్దారు, ముసుగు వేస్తారు. అరిచేతులతో కొడుతూ ముసుగు వేసి, యేసు నిన్ను కొట్టినది ఎవరో మాకు చెప్పమని. చిన్నప్పుడు పిల్ల ఆటకాయలు ఆడినప్పుడు, ఈ ముక్కుగిల్లాటలో చీకట్లో ఆటలాడినప్పుడు కళ్ళు మూసుకుని ఉన్న తర్వాత ఒకరి వెనకాల ఒకరు వచ్చి ముక్కు గిల్లుతారు. ఎవరు గిల్లారో చెప్పాలి. ఎవరు చెప్తారు? గట్టిగా గిల్లేసింది ఎవరు? ముక్కు కూడా చిదిగి పుండెడిపోద్ది. అపహాస్యముతో కొన్ని ఆటలాడే ముసుగు వేసి కొట్టారంట. ముసుగేయకుండా కొడితే ప్రభు కళ్ళు తెరిచి చూస్తాడేమని ముసుగు వేసి ఆయనను కొట్టారు. నిన్ను కొట్టినది ఎవరో మాకు చెప్పమని వారు పరిహాసాలాడారు. ఇంత విచారకరం. మనమైతే మరి ఊరుకుంటామా? మాట అంటే ఊరుకుంటలేదు. మాట అంటే చచ్చిపోతున్నారు పిల్లలు. గద్దిస్తే చచ్చిపోతున్నారు యవనస్తులు. ఉరేసుకుంటున్నారు, విషం త్రాగుతున్నారు, ట్రైన్స్ కింద పెడుతున్నారు, నదుల్లో దూగుతున్నారు. లేకపోతే పెట్రోల్ కానీ కిరసనాలు దొరకట్లేదు. ఇప్పుడు కిరసనాలు దొరకకుంటే 5 లీటర్ల మూత తీసుకుని ఎత్తమట పోసుకుని కాలిపోయి చచ్చిపోయారు. అది బలవంతమైన మరణం. అలాంటి మరణం ఎవరు కూడా మరణించకూడదు. కోపము, పాపం
చాలామంది ఈ ఆయిల్ పూసి చనిపోతారు. వారు 2 విధాలుగా దేవుడికి లెక్క చెప్పాలండి. ఒకటి ప్రాణం విషయంలో, 2 ఆత్మ విషయంలో. అలాగ ప్రభు నమ్ముకుని కాలి చచ్చిపోతే వారికి పరలోకం ఉండదు, నరకమే. ప్రభు పిలుచుకున్న వరకున్నా చనిపోతే పరలోకం మనకెవరికైనా. బలవంతంగా మనం చనిపోతే ఏంటమ్మా, మనల్ని బట్టి దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడు. చాలా అమ్మ ప్రభు అలాగే ఎట్టలే మరణం పోనీ, ప్రభు అలాగ ఎడతాడు మరణం. ఒక 15 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తిని ఆయిల్ పోసుకొని చచ్చిపోవన్నాడా, విషయం తాగి చనిపోవన్నాడా, ఉరి వేసుకుని అన్నాడు. ఎప్పుడు సాతాను చేద్ది, సాతాను ఆత్మను దేవుని రాజ్యము చేరకుండా నిత్య నరకంలోకి తీసుకెళ్ళడానికి చేసే పని. ఒక ఆయన అన్నాడు ఈ మధ్యన, అయ్యా నేను రాత్రులు ఒంటరిగా ప్రతిరోజు నువ్వు చనిపోతే బాగుంటుంది, నువ్వు చనిపోతే బాగుంటుంది అని ఒక స్వరం వినపడుతుంది అంట. ఆయన మధ్యరాత్రులు వినపడుతుందంట. నువ్వు చనిపోతే బాగుంటుంది కదా, నువ్వు చనిపోతే బాగుంటుంది కదా. మనిషి కనపట్లేదండి. అది ఎవరో తెలుసా? దురాత్మ, చీకటి ఆత్మ. దెయ్యాలు మాట్లాడితే కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరిలో చూస్తే దేవుడు అన్నాడు, సైతానా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. భూమి మీద ఇటు యెహోవా. దేవుడు అడుగుతున్నాడు ఎవరిని? సైతానుని. చదవము. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? మనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఒకడు లేడు చెప్పను. చాలు. సైతాను స్పష్టంగా మాట్లాడుతుంది దేవునితో. దయ్యాలు మాట్లాడతాయి. అపవాది వచ్చి మనుషులతో మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు పలికి 4వ మాట ఏంటమ్మా? ఏలీ ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవే. ఎప్పుడైతే అంత కేక వేశాడు, కేక ఎప్పుడు వస్తుంది? అవసాన కాలంలో, బాధ టైంలో. ఇల్లు కాలిపోతుంది, లేక శత్రువు వచ్చి ఇంట్లో ప్రవేశించి చంపేస్తున్నాడు, లేకపోతే ఇల్లు దోచుకుపోతున్నారు. అప్పుడు ఎక్కడ లేనంత శబ్దం, ఒక పెద్ద పాము వచ్చి ఇంట్లో పడగిప్పేసింది అనుకోండి. ఈ ఇంట్లోంచి బయటకు రాక ఇంట్లో ఉండి కేకలేస్తారు. పెద్ద పాము. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 11లో కేక ఉంది. పెద్ద కేక, అయ్యో అన్నమాట. ఆ మాట 5వ అధ్యాయం 11. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, దీర్ఘమంది అక్కడ అయ్యో కదా, అయ్యో ఉపదేశమునెట్లు నేను త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేనెట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గగా, నేను సమాజములో సంఘములో మధ్య ఉండినప్పటికీ ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని మూలుగుచ్చునుందు. మూలుగు ఎప్పుడు వస్తుందమ్మా? బలమంతా అయిపోయాక. అమ్మ నాయనడ మానేసి ఎవరన్నా మూలుగుతున్నారు, అది ముసలి పని, దాని సంగతి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. కన్న తల్లి పక్కన మూలుగుతుంటే ఎవరన్నా జరిగితే సమాధానం చెప్పరు. మూలుగు అనేది చివరి ఘట్టం. ఇక కొద్ది రోజులు చనిపోతాం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించే ముందు ఆయన తండ్రి అయిన దేవుణ్ణి ఆ హానస్సు కింద వచ్చింది. చదవమ్మా. ఏలీ ఏలీ లమా సబక్తా అని చెప్పిన మాటకు, ఆ మాటలకు, నా దేవా నా దేవా
నన్నెందుకు చేయి విడిచి. ఎంతకాలం ఉంచాడు చేయి పట్టుకున్నాడు తెలుసా? 33.5 సంవత్సరాలు తండ్రి కుమారుని పట్టుకుని నడిపించాడు. 3.5 సంవత్సరాలు చివరి టైంలో శిలువ మీద ఇప్పుడు తండ్రి చేయి విడిచిపెడుతున్నాడు. చేయి విడిచిపెట్టకపోతే చనిపోడు. ఆయన చనిపోకపోతే మీకు నాకు రక్షణ లేదు. ఆయన దేవుని కుమారుడని లోకం రికగ్నైజ్ చేయదు. ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలి, 40 దినాలు పరిశుద్ధులకు అగుపడాలి, మళ్ళా 11వసారి కనిపించి భక్తులకు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి రాజ్యంలోనికి వెళ్ళిపోవాలి. ఇది శిలువ శ్రమల అధ్యాయం. నా దేవా నా దేవా అంటున్నాడు. ఇక్కడ ఏలి ఏలి అనే మాటకు నా దేవా నా దేవా నన్నేలా నీవు విడిచితి. చెయ్యి విడవపట్టుపోతే చనిపోడు. చాలామంది పిల్లలు నడక నేర్పుతారు. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చేయి పట్టుకుని పిల్లేలు కానీ ఏళ్ళు కానీ నడిపించి అలా వదిలేస్తారు. వాడు మెల్లిగా నడుచుకొని నిలబెట్టుకుంటాడు. వదిలిపెట్టిన గబుక్కుని ముందు గడిపోతే పళ్ళు దిగిపోతాయి, బీదల్లో రక్తం, అసలు పళ్ళు కూడా కదిలిపోతాయి గట్టి నేల. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డను వేలు పెట్టి బట్టనలు పెట్టి పిల్లేలు పెట్టి నడిపిస్తా ఎంతసేపు నడిపించని చెప్పి ఆడికి తీసుకొచ్చి వదిలేస్తాడు. నడువు అని. చంటి పిల్లవాడు తప్పడడుగులేస్తూ నడుస్తూ జారిపడ్డం వేరు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఆ శ్రమలో మధ్యాహ్నం ఎండలో ఆయనను చెయ్యి విడిచాడు. నీవేలా నా చెయ్య విడిచితివి. చెయ్యి విడిపెట్టబోతే మనకి ప్రాణ రక్షణ లేదు. మన రక్షణ ఇచ్చుడు కొరకైనా తండ్రి విడిచాడు. 5వ మాటకి వెళ్దాం. 5వ మాట ఏంటి అర్థం? నేను యోహాను సువార్త 19:28 నేను దప్పిక గొనుచున్నాను. ఎప్పుడు దాహమైంది ప్రభుకి? శరీరమంతా రక్తం, చేతుల్లో కళ్ళు కారిపోయింది. మధ్యాహ్నం వేళ నుదుటి 5వ మాట. అటు తరువాత సమస్తమును ఎప్పటికీ గొల్గొతా కొండ మీద శిలువ వేసి చేతులలో కాళ్ళలో మేకులు కొట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టి నిలబెట్టి ఎత్తి కుదించి దింపి శిలువను మట్టితో 4 ప్రక్కల ఒక గుంజను ఒక కర్రను పూడ్చినట్లుగా పూడ్చారు. అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు. దప్పిక అంటే ఏంటమ్మా? దాహము కొంటున్నాను. మధ్యాహ్నం చదవం. దప్పికొనుచున్నాను. ఎప్పుడైతే నేను దప్పికొనుచున్నానని అన్నాడో వాళ్ళందరిలో కొంతమంది కనికరం పాపం యేసుదేవుడు చచ్చిపోయేటప్పుడైనా నీళ్ళు ఇద్దామని చెప్పి కొంతమంది పరిగెత్తుకెళ్ళి ఏమిచ్చారు చూద్దాం. చిరకతో నిండి ఉన్న ఈ యొక్క పాత్ర అక్కడ పెట్టబడి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకను తీసుకొని ఈ సోపు పుడకనకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూడండి, దాహం, చేదు కలిపిన చిరక నోటికి తగిలిస్తే అది త్రాగడానికి వీలు కాకపోయింది. సృష్టికర్త అయిన దేవుని ఇలా చేస్తుంది. కాఫీ ఇవ్వండి, టీ ఇవ్వండి అన్న ఎవరు కాదు, మజ్జిగిపోయింది పిల్లడికి అనరు. కానీ నీళ్ళు కొట్టండి ముఖం మీద, లేదా నీళ్ళు పట్టించండి. బీపీ పెరిగిపోయి కిందకి దొల్లుతున్నాడు. చల్లబడాలంటే చల్లని నీళ్ళు ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు దాహం అయిపోయింది. ఆయనను సిలువను ఎప్పుడు మోయించారంటే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సిలువను మోయించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు మరణ సమయంలో దాహముగొన్నాడు. దాహముగొన్న వారికి నీళ్లు ఇవ్వాల్సిన మొదలు చేదు కలిపిన చిరకను
ఆయన నోటుకు తగలనిచ్చారు. భార్యలు భర్తకు కానీ పిల్లలకు కానీ తల్లి ఆహారం వడ్డిస్తున్నప్పుడు ముందేమంటుంది? అన్నం వడ్డించాక కూర వేసేటప్పుడు ఏమంటుంది? అమ్మాయి రుచి చూడండి. రుచి అంటే ఉప్పు. అది ఎలాంటి కూర అయినా ముందు రుచి చూడకుండా వడ్డిస్తే ఆ కూర ఆటు రాదు. ఉప్పు సరిపోతే పర్వాలేదు, ఉప్పు చాలకపోతే ఆగండి. పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా కొంతమంది తప్పు చేస్తారు. ఆ సాంబార్ ఇలాగ కూర రుచి వడ్డించేస్తే అనేకులకు సరిపోవలసింది చాలా వరకు తక్కువ వచ్చేది. రుచి తక్కువైతే ఎక్కువ తినేస్తాం, రుచి ఎక్కువైతే సరిగా తింటాం. యేసుక్రీస్తు ప్రభు నోటికి ఆ చిరకను తగిలించినప్పుడు ఏమి చూశాడైనా? చేదు చూశాడు. చేదు కలిపిన అగరు బోళము ఆయనకు. యేసుప్రభు పుట్టినప్పుడు ఏమి తెచ్చారు బహుమానాలు? బంగారము అది బోళము చేదు వస్తువు. పుట్టుకున్నప్పుడు తెచ్చిన ఆ బోళం మరణ సమయంలో నేను ప్రసంగంలో చెప్తున్నాను చాలాసార్లు, డిసెంబర్ నెల. బోళం అనగా చేదు వస్తువు. ఈ చేదు కలిపి నగరు బోళము ఆయనకు తగలనిచ్చారు నోటికి. దాన్ని రుచి చూచి ఆయన ముఖము ప్రక్కకు తిప్పుకున్నాడు. చిన్నపిల్లలు చాలాసార్లు సరైన భోజనం ఆ ప్లేట్లో కనబడకపోతే ఆడ ముఖం పక్క తిప్పుకుని గోడకు జారబడతాడు, ప్లేటే ముందు గెంటేస్తాడు. నాకు ఆ తల్లులు తెలుసు. ఎలా కోపకిచ్చేవండి, నేను తిన్నావు, నాకొద్దు. ఆడికి ఎక్కి వేసావు, నాకు తొక్కి వేసావు, వద్దు అని పెద్ద కేకలేస్తాం, కొనేస్తాను. ఒక ఊర్లో తల్లికి 4 కొడుకులు ఉంటే 4 గుడ్డోడు, 3కి 3 గుడ్లు వేసింది. గుడ్డోడని ఇంకో గుడ్డు ఎగస్ట్ వేసింది. అడిలో తడుముకుని, అమ్మా ఎన్ని గుడ్లు వేసావు? 2. అందరికి 2 వేసావా? ఆ గుడ్డోడు తినగా ఆడంట, అందరికి 2 వేసావా? వేసాను. వేయలేదు. మరి నువ్వు గుడ్డోడు అని నీకు 2 వేసాను రా. అలాగా కానీ అని తినేస్తున్నాడు. గుడ్డువాడు అని తల్లి ప్రేమించి 2 గుడ్లు వేస్తే తిన్నంగా తినకుండా వాడు తిరిగి మళ్ళీ తల్లిని ప్రశ్నిస్తున్నాడు. స్వభావాలు సరిగా ఉండవు. కుంటోడని గుడ్డోడు నడ్డోడని తల్లి ప్రేమిస్తుంటే తల్లిని వాడు ఎక్కువగా ప్రశ్నిస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభు 5వ మాటలోకి వచ్చేస్తాం. సిస్టర్ గారు 6వ మాట మాట్లాడి సిద్ధపడండి. నేను దప్పిక కొనుచున్నాను, ఆత్మీయ దాహము. 42వ కీర్తన. అక్కడ దావీదు ఏమంటాడు? 42వ కీర్తన 1వ వాక్యం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశ పడుచు. ఆనాడు ప్రభు శిలువ మీద దప్పుకున్నాడు, కానీ నీ కొరకు ఇప్పుడైనా నీవు ఆయన కొరకు ఇప్పుడు దప్పుకున్నావా? దాహమునకు తీర్చే నీళ్లు మంచి ఉండవచ్చు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశ. కిందంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము తృష్ణ వేడి కలిగి. వంటలు వండేవారు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి తెలుసు. పొయ్యి దగ్గర వాళ్ళకి ఎంతసేపు నీళ్లు అందించాలి. ఇప్పుడు నీళ్లు బదులు ఏం తాగుతున్నారంటే డ్రింకు. ఇదివరకు మజ్జిగ ఇచ్చేవారు, నీళ్ళు ఇచ్చేవారు. ఈ వంటలు వండేవారు ఆహారం తినరు. ఆ వాసనలు తలకు పట్టేసి స్మెల్ ఎప్పుడో 3-4 తింటే అలాగ ఉండిపోతారు. పదార్థముల యొక్క తీవ్రత ముక్కు నాసికరంధ్రం లోనకి వెళ్ళిపోద్ది. వాళ్ళకి ఎంతసేపు దాహము. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి కొరకు అయిన దాహము కొని ప్రాణాన్ని విడిచాడు. దాహంబు గొనగా చేదు చిరకాను ద్రావ నిడితి. దాహంబు గొనగా చేదు చిరకాను ద్రావ నిడితి. ద్రోహుండనై
చేసి తిని ద్రోహుండనై చేసి తిని దేహంబుగాయంబులను దేహంబుగాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. చాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం 4-5 మాటలు విన్నాం. ప్రభువు రాక ఆలస్యమైతే మరలా ఇప్పుడు ఇలాగ మనం కలుస్తాము. ఈ గుడ్ ఫ్రైడే రోజు మనలో చాలామంది దూరం అయ్యారు, మనం విడిచి వెళ్ళారు, కొంతమంది మనల్ని మరిచి వెళ్ళారు, బతుకుండి మరిచి వెళ్ళారు, కొంతమంది దేవుని పిలిపిని వెళ్ళిపోయారు. ఇక దాని గురించి మనం ఏమి చేయక్కర్లేదు. నమ్మకం ఉన్నవారు మాత్రమే మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను దీవించుగాక. మరి 6వ మాట సిస్టర్ మధు గారు మన మధ్యన ఉన్నారు. బిందు గారు వస్తారు. టీచర్గా ప్రిన్సిపల్గా చేస్తున్నాను. సో ఫినిష్డ్ అని ఎప్పుడు అంటారంటే పిల్లలు ఒక వర్క్ ఇచ్చి ఇది రాయండి రా, ఇది మొత్తం రాసేయండి, నోట్స్ అంతా ఫినిష్ చేయండి అంటే అందులో రాసేసిన పిల్లలు కొంతమంది ముందుగా ఉంటారు కదా, తొందరగా అవజేసేసిన పిల్లలు ఉంటారు. వాళ్ళు వెంటనే లేసేసి మేడం ఫినిష్ అంటారు. సో ఫినిష్డ్ అని ఎప్పుడు అంటారు? సగం రాసేసినప్పుడు అంటారా? సగం వర్క్ పూర్తి అయినాక అంటారా? పూర్తిగా రాసేసిన తర్వాతనే పిల్లలు ఫినిష్డ్ అంటారు. అలాగే మేము డైనింగ్ హాల్లోకి వెళ్ళి పిల్లలకి అన్నం పెడుతున్నప్పుడు, అందరినీ భోజనాలు చేస్తున్నప్పుడు మేము అక్కడ మానిటర్ చేస్తాం. ఎవరైతే ముందుగా తినేస్తారో ఖాళీ బాక్సులు చూపించి మ్యామ్ ఫినిష్డ్ అంటారు. అంటే పూర్తిగా తినేసి, ఒక బాక్స్ తిని ఒక బాక్స్ వదిలేస్తే ఫినిష్డ్ అని చెప్పారు కదా. పూర్తిగా తినేసినప్పుడు మ్యామ్ ఫినిష్డ్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. సో అక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైతే వర్క్ చేయమని చెప్పారో ఆ వర్క్ పూర్తయినప్పుడు పూర్తయింది, సమాప్తమైంది అని అంటాం. సో ఆ యేసయ్య సమాప్తయింది, పూర్తయింది అని అన్నారు అంటే ఆయన ఒక పని ముగించుకున్నట్టు. సో ఆ ఏం ముగించుకున్నారు అంటే ఆయనకి మన పరలోకపు తండ్రి ఇచ్చిన బాధ్యత, ఆయన మంచి బాధ్యతలు ఇచ్చారు. సో యేసయ్య ఈ భూలోకానికి వచ్చారు అంటే దానికి ఒక కారణం ఉంది. అది ఆయన చిత్తం కాదు, నా చిత్తం కాదు, మీ చిత్తం కాదు, కానీ పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం. ఈ భూమి ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతున్నారు, నన్ను మర్చిపోతున్నారు, దూరం అయిపోతున్నారు అని అనుకున్న టైంలో యేసయ్య, అది సడన్గా అనుకున్నది కాదు, కానీ పాత నిబంధనల నుండి మన ప్రొఫెసీ అంటే ప్రవచన, బోల్డ్ ప్రవచనాలు మనం చూసాం. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చింది మన యేసయ్య. సో యేసయ్యకి బోల్డ్ బాధ్యతలు ఇచ్చారు. సో అట్లాగా మనం ఏంటి అంటే ఈరోజు బోల్డ్ 5 మాటలు మాట్లాడుకున్నాం. 5 మాటలు మాట్లాడుకున్న తర్వాత యేసయ్య ఇక్కడ 5 మాటలు యేసయ్య చెప్పిన తర్వాత 6వ మాటగా సమాప్తి అయిపోయినది, ముగించినది, పూర్తయినది అని చెప్పి సిలువ మీద మాట్లాడినాడు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి తెలుస్తుందంటే పరలోకపు తండ్రి ఆయనకొక మిషన్ అన్నది ఇచ్చారు. ఆయనకొక అసైన్మెంట్ అంటాం కదా, మనం ఒక కోర్స్ చదివేస్తాం. ఒక కోర్స్ చదివిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఊరికనే సెకండ్ ఇయర్కి పంపించారు కదా, ఏం చేస్తారు? టెస్ట్ పెడతారు, కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు. ఆ అసైన్మెంట్స్ అవుతేనే కానీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేం. అలా పరలోకపు తండ్రి ఇచ్చిన అసైన్మెంట్స్, ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకున్న తర్వాతనే అదంతా అయిపోయి నేను పూర్తి చేసుకున్నాను అన్నప్పుడే ఆయన సమాప్తి, ముగింపు అయినది అన్నారు. సో ఎందుకు దేవునికి మాత్రమే యేసయ్యకి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చున్నారు అంటే ఆయన ఒక సాక్ష్యం ఇచ్చారు. దేవుడు డైరెక్ట్గా యేసయ్యని బట్టి ఒక సాక్ష్యం ఇచ్చున్నారు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను, ఇంగ్లీష్లో అంటుంది హీఈస్ మై బిలవెడ్ సన్ అండ్ ఐఎమ్ ప్లీజ్డ్ ఇన్ హిమ్. సో అంత ప్లీజ్డ్, దేవుని నోట్లో నుండి ఐఎమ్ ప్లీజ్డ్ విత్ హిమ్, నేను ఆనందించుచున్నాను అన్న మాట వచ్చింది అంటే ఆయన ఎంత ప్రియ కుమారుడు. ఆయన ఆ యొక్క మిషన్ని బట్టి
ఈ లోకానికి వచ్చారు. ఎన్నో శ్రమలు ఆయన ఒక మనిషిగా వచ్చారు. ఆయన దేహంలో ప్రవహించింది రక్తము, నీరు మనలాగా. ఆయనకి ఎముకలు ఉన్నాయి, స్కిన్ ఉంది, అంతా ఉంది. సో ఆయన ఈ లోకంలో నుంచి బోల్డ్ మాటలు చెప్పారు. ఆయన సత్యం పలికారు, ఆయన మాటలు పలికారు. కానీ ప్రజలు ఏం చేశారండి? తృణీకరించారు, అవమానపరిచారు. ఆయన ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చి ఆయన యొక్క నిజాన్ని మాట్లాడటానికి ట్రై చేశారో, పరలోకం గురించి బోధించడానికి వచ్చారో, సదుసీస్ అండ్ ఫారిసీస్ వాళ్ళు ఏం చేశారండి? దూషించారు. ఆయన మాటలు నమ్మలేదు. నమ్మకపోగా ఏం చేశారు? అవమానించారు. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చేవారో ఏదో ఒక మాటలతో ఆయన దూషించేవారు, కించపరిచేవారు, హేళన చేసేవారు. హేళన అన్నది ఎక్కువ చేశారు. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దేవుడు పంపించిన ప్రియకుమారుడు, లేకపోతే ఈ లోకాన్ని బాగు చేయడానికి పంపించిన యేసయ్య, ఇది ఆల్రెడీ ప్రొఫెసీ ఉంది, ప్రవచనం ఉంది. ప్రవచనాన్ని బట్టి యేసయ్య భూలోకానికి వచ్చారు అన్నది వాళ్ళకి తెలుసు. ఇలా వస్తారు, యేసయ్య వస్తాడు అని తెలుసు. కానీ ఈయనే యేసయ్య, ఈయనే ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రియ కుమారుడు అన్న విషయాన్ని వాళ్ళు నమ్మటానికి ఇష్టపడలేదు. వాళ్ళు యేసయ్య లోకంలో ఉన్నప్పుడు చాలా చాలా మిరాకిల్స్ చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అన్ని అద్భుత కార్యాలు చేసి వాళ్ళ కంటితో చూశారు, వాళ్ళ చెవులతో విన్నారు, వాళ్ళ హృదయంతో వాళ్ళు ఆలోచించారు. కానీ తీసుకోలేకపోయారు, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అలాంటి సిట్యువేషన్లో యేసయ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? మనం ఒక్క క్షణం కూడా ఉండలేం. మన ఫ్రెండ్స్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ, మన ఇష్టలతో కానీ మనం ఉన్నప్పుడు మన పక్కవారు ఒక్క మాట అంటే మనం తట్టుకోలేం, నలిగిపోతాం, మనం అస్సలు సహించలేం. అలాంటిది 3.5 సంవత్సరాలు. మనకు తెలిసింది 3.5 సంవత్సరాలే, మనకు తెలిసింది 3 సంవత్సరాలు మాత్రమే. బట్ ఆయన అన్ని సంవత్సరాలు ఉన్నారు. డెఫినెట్గా ఆయన మంచి మాటలు పలుకుంటారు. ఆయనే సొంత ఇంటివారే ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. మరియమ్మ తల్లికి తెలుసు, ఓకే. కానీ ఆయన బ్రదర్స్, మన వాక్యం చెప్తుంది కదా, వాళ్ళ బ్రదర్స్ కూడా ఆయన్ని చాలా హేళన చేశారు, చాలా విరుద్ధంగా మాట్లాడారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో అలాంటి సిట్యుయేషన్స్లో కూడా అంత నలిగిపోయినా, అంత శ్రమలు పొందినా, అన్ని మాటలు విన్నా, అన్ని హేళనలు పొందినా సరే యేసయ్య దేనికి కట్టుబడి ఉన్నారు? పరలోకపు తండ్రి యొక్క మాట మీద కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే ఆయన్ని పంపించింది, ఈ భూలోకానికి పంపించింది ఒక పని కొరకు, ఒక రీజన్ కొరకు ఆయన పంపించారు. అది ఎన్ని హేళనలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆయన ప్రియ కుమారుడుగా, ఎందుకంటే దేవుడు ఆ మాట అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అన్న మాట అనేసాడు కదా. అన్న తర్వాత యేసయ్య ఇంకా అది నెరవేర్చాలి. ఆయన ప్రియ కుమారుడు అని ఆయన ప్రూవ్ చేసుకోవాలి. సో ప్రూవ్ చేసుకున్నారా లేదా? ప్రూవ్ చేసుకున్నారు. ఆ శిలువ మీద వేలాడి ఆ ఆఖరి బొట్టు కూడా కార్చి, ప్రాణం కన్నా మిన్న ఏముందండి? ప్రాణంకి మించింది ఏదీ లేదు. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎవరైతే నేను వెళ్ళాను ఆ స్టేజ్కి, నేను ఆల్రెడీ సాక్ష్యం కూడా ఇచ్చాను. ఐసీలో ఉన్నాను. ఆ ఐసీలో ఉన్నప్పుడు అక్కడ అనుకున్నాను, అంత అయిపోయింది అనుకున్నాను, ఏడ్చాను, ఇంకొక అవకాశం ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను, గోజాడుకున్నాను. దాన్ని బట్టి ఈరోజు నన్ను ఇక్కడ నిలిపించాడు. ఇక్కడ ఉన్నవారి కంటే ఏమాత్రము శ్రేష్టమైన దాన్ని కాను, కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ మాట నేను ఈరోజు మాట్లాడుతున్నాను. దాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు అర్పించుకుంటున్నాను. సో ఇక్కడ యేసయ్య రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన భూలోకానికి వచ్చున్నారు. ఎందుకంటే యేసయ్యకి అక్కడ యేసయ్య ఒక్కొక్క మాట చెప్పారు, మా అమ్మగారు కూడా అన్నారు కదా. ఆయన అక్కడ ఏడుస్తున్న ఆడవాళ్ళని చూసి ఏమన్నారు? నా కోసం కాదు కానీ మీకోసము, మీ పిల్లల కోసం ఏడవమని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ రీజన్ ఉంది. యేసయ్య ఈ భూమి మీద ఉండి ఆయన మంచి మాటలు పలికి సత్యాన్ని బోధించి వాళ్ళకి మంచి వెలుగును చూపించి ఒక మార్గాన్ని, ఒక మంచి త్రోవని చూపించినప్పటికీ కూడా
ఆయన తృణీకరించారు. ఆయన యొక్క పలికిన సత్యాన్ని తృణీకరించారు. ఆయన చూపించిన వెలుగును తృణీకరించారు. ఆయన ఇచ్చిన జీవాన్ని, మంచి జీవాన్ని కూడా తృణీకరించారు. సో యేసయ్యకి తెలుసు, నేను ఉండంగానే నా మాటలు, నేను పలికిన మాటల్ని తృణీకరించారు అంటే నేను లేని పక్షంలో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత మాత్రం ఎలాంటివి జరుగుతాయి. దీనికి ఒక చిన్న ఇది ఇక్కడే కాదు, మన ఆదికాండంలో చూస్తే డ్యూటరానమీ అంటే ద్వితీయోపకాండం. సో ద్వితీయోపకాండం 31 చివరికి వచ్చేసినప్పుడు మనకు తెలుసు, దేవుడు మోషేని ఎంచుకొని ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఒకట్లా, ఇద్దరులా, 10 మందా, 50 మందా, 100లా, 500లా అండి, ఎంతమంది, 6 లక్షల మంది ప్రజల్ని ఆ ఎడారిలో ఒక్క మోషే ఒక లీడర్గా ఉండి నడిపించాడు అంటే అది దేవుడు ఆయనతో ఉండి నడిపించాడు కాబట్టి అది సాధ్యమైంది. సో చివరికి వచ్చినప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. 31లో చూసుకుంటే దేవుడు మోషేని పిలిచాడు. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ప్రవచించాడు అన్నమాట, మోషే లాస్ట్ స్టేజ్, ఇంకా మోషే చనిపోతాడు అని దేవుడు మోషేకి చెప్పడం కోసం మోషేని పిలిచి, ఇలాగా నువ్వు చనిపోతావు, నువ్వైతే వాళ్ళని జోర్డాన్ నది అవతలకైతే నువ్వైతే తీసుకెళ్ళవు, నీ బదులు యోషువ తీసుకువెళ్తాడు అని పిలవటానికి పిలిచినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మోషేతో ఒక మాట అన్నాడు, నువ్వు ఉన్నప్పుడే, నువ్వు ఒక లీడర్గా ఉన్నప్పుడే నీ మాట వినలేదు, నేను నడిపిస్తున్నప్పుడే నా మాట వినలేదు, ఇంకా నువ్వు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, మోషే ఆయన ఒక పెద్ద లీడర్గా నడిపించాడు కదా వాళ్ళని, నువ్వు కూడా లేని పక్షంలో ఈ జనాలు ఎలా అయిపోతారంటే, వాళ్ళు ఒక పదం యూజ్ చేశాడు దేవుడు అక్కడ 31:19 అక్కడ ఒక మాట, దేవుడు ఒక పదం యూజ్ చేస్తాడు అక్కడ. ఎలా అయిపోతారంట జనాలు, వేరే వాళ్ళు ఏదైతే స్థలానికి వారు వెళ్తారో అక్కడున్న స్థలంలో ఉన్న దేవుళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళు ఎలా అయిపోతారంట, ప్రాస్టిట్యూట్స్గా అయిపోతారంట. అంటే వ్యభిచారులుగా, ఎవరి వెనక, అక్కడున్న దేవుళ్ళు వెనక వెళ్ళిపోయి ఆ వ్యభిచారులు అన్న ఒక పదం ఎవరి నోట వచ్చిందండి, నా నోటి నుండా, వేరే ఒకరి నోటి నుండా, దేవుని నోట్లో నుండి వచ్చింది. అలా అయిపోతారు అని వచ్చింది. సో అక్కడే దేవుడు తీర్మానం చేసుకున్నాడు, ఒక లీడర్ లేకపోతే, ఒక నడిపింపు లేకపోతే జనాలు ఎలా అయిపోతారు, దేవునికి విరుద్ధంగా మారిపోతారు అన్న మాట దేవుడు ఆల్రెడీ ఆ కాలంలోనే పలికేస్తున్నాడు. సో యేసయ్యకి కూడా తెలుసు, ఆయన ఒక లీడర్గా, ఒక బోధకుడుగా, ఒక మంచి టీచర్గా, వాళ్ళని ఏమని పిలిచేవారంటే అప్పట్లో యూదులు రబ్బాయి అని పిలిచేవారు. రబ్బాయి అంటే మంచి బోధకుడు. సో ఒక బోధకుడు అని పిలిచేవారు. అలాంటి బోధకుడు ఉన్నప్పుడే వాళ్ళ మాట వినలేదే, అలా మరి బోధకుడు లేని టైంలో వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ పిల్లలు ఏమైపోతారు అని దేవుడు ఆ మాట చెప్పాడు. నా కోసం కాదు కానీ మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పాడు. సో ఆ మాట నాకు ధ్యానం చేసుకుంటున్నప్పుడు అదొకటి నాకు గుర్తొచ్చిందండి. సో ఇక్కడ దేవుడు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చాడో, ప్రతి అసైన్మెంట్ మనం ఫస్ట్ మాట నుండి వినుకుంటూ వచ్చాం కదా. సో ఫస్ట్ మాట ఏంటి అంటే, ఫాదర్ ఫర్గివ్ దెమ్, వాడిని క్షమించమని దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, మన పాపాలని క్షమించటం కోసం వచ్చాడు. సో ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేసుకున్నాడు. మరణపు చివరి అంచుల్లో కూడా దేవుడు ఆ శిల మీద లాస్ట్ బొట్టు కార్చిన తర్వాత కూడా ఆ వేదనలో ఆ నొప్పి సహించుకుంటూ ఆయన, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళని క్షమించండి అని దేవుని కోరుకున్నాడు. రెండవ మాట ఏంటండి, ట్రూలీ ఐ టెల్ యూ దట్ ఐ విల్ బీ విత్ యూ, యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్, నువ్వు నాతో పరలోకం చేరుకుందు అని ఆ మాట అన్నాడు. సో ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన నామాన్ని మాత్రం నమ్ముకుంటే చాలు, మనకి ఏం కలుగుతుందండి, సాల్వేషన్ ఈజ్ రక్షణ. ఆయన మాట నమ్ముకుంటే, ఆయన పేరు నమ్మితే చాలంట, మనకి రక్షణ కలిగిస్తుంది. సో ఆయన ఆల్రెడీ మనకి రక్షణని ఇచ్చేశాడు, అది సమాప్తమైంది, అది పూర్తి అయింది. మూడోది ఏంటండి, విమెన్ హియర్ ఈజ్ యువర్ సన్. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన జస్ట్ అలా వెళ్ళిపోలేదు, ఊరికే వెళ్ళిపోకుండా ఏం చేశాడు, అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి, అక్కడైతే మరియమ్మ తల్లిని ప్రియమైన శిష్యుడు మనకు తెలుసు యోహానుకి అప్పచెప్పాడు. కానీ ఈరోజు మనల్ని ఎవరికి అప్పచెప్పారు, మాట ఉంది కదా, నేను వెళ్ళిపోతున్నాను కానీ నా బదులు
ఆదరణకర్త, కంఫర్టర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆదరణకర్త మీకు చెప్తున్నాను అన్న మాట దేవుడు పలికారు. సో అది కూడా సమాప్తమైంది. ఆ తర్వాత ఏలీ లేలి లామా సబక్తాని ఏంటి, ఆ యొక్క మీనింగ్ ఏంటండి? నా దేవా నన్ను ఏల విడిచితివి. దేవుడు విడవలేదు, ఆయన్ని విడవలేదు. అట్ ద సేమ్ టైం యేసయ్య కూడా మన విడవలేదు. ఆయన వెళ్ళిపోయారు కానీ ఆయన యొక్క ప్రెజెన్స్ ఎప్పుడు కూడా మనతో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ రూపంలో మనతో ఎప్పుడు ఎల్లప్పుడూ మనం పిలవాలే కానీ, నోరు విప్పి యేసయ్య తండ్రి అని పిలవాలే కానీ ఆ క్షణమే మనకి జవాబన్నది కలుగుతుంది. నా జీవితం అయితే నేను అది టేస్ట్ చూసేసాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఏ క్షణాన్నైతే నేను రక్షణ పొందానో, ఇంటర్ సెకండ్ ఇయర్లో నేను రక్షణ పొందాను. ఒక అన్యుల కుటుంబంలో నుండి నేను రక్షణ పొందాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నన్ను దేవుడు అద్భుత రీతిగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఆయన నేను స్తుతించే భాగ్యాన్ని నాకు కలగజేశాడు. ఎప్పుడు స్తుతించగలుగుతాం? ఎవరైనా మనకు మంచి చేస్తేనే కానీ మనం స్తుతించే. సో ఎన్ని కష్టాల్లో కూడా ఆయన నాకు మంచి చేస్తానే వచ్చారు. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి అడుగులో నన్ను ఆయన నడిపిస్తానే వచ్చాడు. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నాను. సో ఆ రకంగా కూడా దేవుడు మనకి అన్నీ సమాప్తం చేసుకుంటూ వచ్చి కాబట్టి ఆయన దేవుడు పరలోకపు తండ్రి ఆయనకి ఇచ్చిన గొప్ప రెస్పాన్సిబిలిటీని ఆయన పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఆయన కాన్ఫిడెంట్గా ఒకటే చెప్పగలిగారు. అక్కడ సిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట పలికారు. అక్కడితో అయిపోతుంది అనుకుంటున్నామా? అయిపోయింది, అక్కడితో అయిపోయింది. కానీ ఇంకొకసారి దేవుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అనబోతున్నారు. ఎప్పుడండి? రాబోయే దినాల్లో, ఎప్పుడైతే మనకి తీర్పు దినం ఒక రోజు అన్నది ఉంటుంది. తీర్పు దినం రోజున మళ్ళీ దేవుడు ఆయన బిడ్డల్ని ఎంచుకొని దగ్గర చేసుకొని ఆ తీర్పు ఇచ్చేసి అంత పూర్తయినప్పుడు దేవుడు మళ్ళీ అనబోతున్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. కానీ ఈరోజు రెండో మాటలో ఆ పక్కనున్న దొంగతో దేవుడు ఒక మాట అన్నాడు కదా, ఈరోజు నువ్వు నాతో పల్లవు. ఎందుకంటే ఆ లాస్ట్ క్షణంలో ఆయన రక్షణ పొందాడు, దేవుణ్ణి నమ్మి రక్షణ పొందాడు. కాబట్టి దేవుడు చేర్చుకున్నాడు. సో మనలందరినీ కూడా మనకిచ్చిన రక్షణను బట్టి, మనం ఆయన బట్టి చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి మనం విశ్వాసం కలిగి దేవునిలో నడుచుకుంటే డెఫినెట్లీ ఆ సాల్వేషన్, ఆ యొక్క రక్షణను బట్టి దేవుడు రేపు మనల్ని కూడా ఆ దొంగని ఎంచుకున్నాడు. ఆ దొంగకి లాస్ట్ క్షణమే టైం వచ్చింది, కానీ మనకి మన జీవితం అంతా టైం ఇచ్చాడు, మనకు బోల్డ్ టైం ఇచ్చాడు. ఈ ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా ఉంటే డెఫినెట్లీ రేపు ఆ తీర్పు దినాన్న మనం కూడా ఆ దొంగ వలె దేవుని దగ్గర ఉంటాం. అప్పుడు డెఫినెట్లీ మళ్ళీ దేవుడు అంటాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు, సమాప్తమైందని మళ్ళీ అంటాడు. ఆ అనే టైంలో మనందరం దేవుని దగ్గర నా దేవునితో ఉండాలని చెప్పి నేను దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎంతో అందమైనదంట. ఈ లోకం అసమానమైనది. ఈ అసమానమైన లోకంలో 60, 70, 80 సంవత్సరాలు జీవించి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవిస్తే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాడు, యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనొచ్చును. ఎవరి చేతికి కాదు, ఎన్నో రకాలైన చేతులు ఉన్నాయి. మంచి చేతులు, దుష్ట చేతులు, దుర్మార్గపు చేతులు, మురికి మలినపు చేతులు చాలా ఉన్నాయి లోకములు. కానీ ఆయన పరిశుద్ధమైన తండ్రి అయిన దేవుని చేతికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. చనిపోయేటప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కొడుకుల్ని, కూతుర్ని, వానలు పిలిచి, అబ్బా ఇదిగో ఇది నీవు, అదిగో నువ్వు తీసుకొని చెప్పి అప్పగింతలు చెప్పి వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళకి సమస్య ఉండదు. బ్రతుకుండగానే మా తండ్రి మా తల్లి ఇలాగ చెప్పారు, అలాగే చేస్తాం. మనం అలా కాదు ఇలాగని తగులాడుకుంటారు. పెద్దలు ఏమి చెప్పారో విన్న కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరాళ్ళు దాన్ని ఏం చేయాలి? సమాధానపరుచుకోవాలి. అందుకంటాడు ప్రభు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం కావాలి.
సంఘములో సమాధానం, కుటుంబములో సమాధానం, భార్య భర్తలలో సమాధానం, అమ్మా పిల్లలలో సమాధానం, యవనస్తులలో సమాధానం. అమ్మా ఆకలేస్తుందా? సమాధానం. సమాధానం లేని చోట ఏముంటుంది? అసమాధానం. మనుషుని జీవితంలో రెండిట్లు ఏదో ఒకటి ఉండాలి, రెండు ఉండకూడదు. ఉంటే సమాధానం అని ఉండాలి, లేకపోతే అసమాధానమైన ఉండాలి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు లండన్లో సబర్మతి ఆశ్రమంలో ఒక పుస్తకం చదివారంట. అది ఏ పుస్తకం కాదు, బైబిల్ కొత్త నిబంధన 5వ అధ్యాయంలో చదువుతూ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వంతరించుకుందురని ఆ 2 మాటలట ఆయన పట్టేసి, ఆయన శాంతి అంటూ సమాధానం అంటూ మన భారతదేశానికి ఏం తెచ్చారమ్మా? స్వాతంత్రం తెచ్చారు. ఆయనకి ఒక పేరు పెట్టారు, శాంతి దూత. మనకేమో బైబిల్లో దూతలు ఉన్నాయి, ఆయనకేమో శాంతి దూత. కొట్టినా తిట్టినా చెరసాలలో వేసిన లాఠీ చార్జ్ చేసిన శాంతం అంటూనే వచ్చాడు. ఎక్కడదంటే బైబిల్ చదివాక ఆయన హృదయంలో శాంతి. ఈయన తండ్రి అయిన కుమారుడు, తండ్రి అయిన దేవుని వద్దకు వెళ్ళే ముందు, తండ్రి నువ్వు పంపించావు, పుట్టాను, పెరిగాను, పెద్దవాడిని అయ్యాను. ఏం చేశాడు యేసయ్య? ఫస్ట్ మెరికల్ ఏంటండి చెప్పండి ఏమన్నా? అమ్మా, కానాను ఊరిలో నీళ్లను మార్చాడు. చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు. కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, చెవిటివారికి చెవి, మూగవారికి నోరిచ్చాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. సకల వ్యాధి రోగులను బాగు చేసి ఆయన చివరిగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి సిస్టర్ గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? సమాప్తం, ముగిసిపోయింది. కొద్ది నిమిషాల్లో నేను ముగించేస్తాను, వెళ్ళిపోతారు. మళ్ళా ఈస్టర్ ఆదివారం, ఎల్లుండు పునరుద్ధరణ పండగకి మనం వస్తారు. ఈ పునరుద్ధరణ పండగ రోజున మీరందరూ మనందరూ ఏం చేయాలో తర్వాత చెప్తాను. కాబట్టి ఇప్పుడు ప్రభువు అలాగని చెప్పినప్పుడు ఏమైంది? కింద చదవమ్మా. ఎవరా శతాధిపతి? యూదులకు శతాధిపతి ఎవరమ్మా? పిలాతు. శతనగా 100 మీద అధికారిగా ఉన్న పిలాతు ప్రభు ప్రాణం విడిచిపెట్టగానే అద్భుతం జరిగిందట. చూద్దాం. అప్పుడు ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయుండునని చెప్పి దేవుని మహిమపరిచెను. సూచుటకై ఈయన యొక్క మరణము చూడకొచ్చిన ప్రజలందరట ఏం జరిగిందో కార్యం మత్తయి సువార్తలోకి వస్తే అక్కడ క్లియర్గా ఉంది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అది చూడండి, ఇక్కడ మన చర్చిలో దయాస్మ స్క్రీన్ ఉంది. 5 అద్భుతాలు జరిగాయి ప్రభు చనిపోయిన. ఫస్ట్ మెరికల్ అంటే చూస్తున్నారా, గెడ్డాల కింద ఏటికిని పరజ్ఞానంగా ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు. అప్పుడు ఆయన మృతి పొందగా గర్భాలైపు తెర పైనుండి కిందకు 2గా చినిగింది. ఇది స్క్రీన్ అటు ఇటు చిరిగి. పరిశుద్ధ స్థలం ఇదివరకు ఇక్కడ రావడానికి లేదు, మేము అక్కడే ఉండాలి. ఈ పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ఒక్కడే నేను ఉండాలి. మీరందరూ పరిశుద్ధ స్థలము ఇదే స్థలము, అతి పరిశుద్ధ స్థలం. యాజకుడు మీ కొరకును దేవునికి మధ్యవర్తిగా యాజకత్వం చేయాలి. యాజకుడు ఏమైనా దోషము నేరంలో ఉండి ఈ స్థలానికి వస్తే వెంటనే పడి చచ్చిపోతాడు. ఆయన నడుము చుట్టూ గంటలు కడతారు, నల్ల తాడు కడతారు. ఆ తాడు పట్టి లాగేస్తారు. చచ్చిపోయిన కుక్కని కాలుకు తాడేసి లాక్కెళ్తారో లాగేస్తారు. మన పాస్టర్ గారు బలిపీఠం చచ్చిపోయారు, గబుక్కుని లాజరాస్తారు కానీ జోసుడు తాళ చచ్చిపోతారు. వాళ్ళ సావకుండా ఉండాలంటే నా నడుము కట్టిన తాడిటి లాక్కెళ్ళిపోవాలి. నాకు వాళ్ళకి తగలకూడదు. ఈ పరిశుద్ధ స్థలంలో వారు ఎక్కకూడదు. అంత పవర్ఫుల్ ప్లేస్, హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలములో యాజకుడే.
యాజకుడు ఏ నేరమైనా ఘోరము చేసి వచ్చి మందిరములో చెప్పండి అమ్మా యాజకత్వం చేస్తుంటే వెంటనే పడి ఆయన నడుము చుట్టూ 12 గంటలు ఉంటాయి, 12 గోత్రాల గంటలు. ఆ గంటలు మోగుతున్నప్పుడే మనిషి బ్రతికినట్టు లెక్క. ఆ గంటలు నిశ్శబ్దం అయిపోతే ఏమైనట్టమ్మా, చిన్నపిల్లలకి మూవలు పట్టాలు పెడతారు, కొంతమంది ఏళ్ళకి కూడా మూవలు చుట్లు పెట్టుకుంటారు. ఆ మనిషి నడుమ గంగిరెద్దులాగా గల్ల గల్లమంటూ ఉంటుంది. ప్రభువులోకి వచ్చా మనం అలాంటి పనులు చేయకూడదు, తీసేయాలి. మువ్వలు దేనికనగా బ్రతికి ఉన్న మనిషి గుర్తుగా అమ్మ మువ్వలో పట్టాలు ఏళ్ళు చుట్లు పట్టాలు పెట్టుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు మందిరములో యాజకత్వం చేస్తున్న యాజకుడు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రం ఒక గంట నడుము చుట్టూ తాడు కట్టి ఉంచుతారు. ఇప్పుడుగైనా తాడుతో బ్రతుకుంటే కిందకు వస్తాడు, బ్రతుకురా చనిపోతే ఆ తాడు పెట్టి కిందకు లాగేస్తారు. మరొక యాజకుడు వెళ్తాడు యాజకత్వం చేయడం. ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోయినాడు. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న స్క్రీను పైనుండి రెండుగా చిరిగిపోయింది. ఎవరని చింపారా, దానికి చిరిగిందా ప్రశ్న. దేవుని శక్తి పవర్ అక్కడ ఏర్పడింది. దేవుని అద్భుతమైన శక్తి రెండుగా చినిగిపోయాను. రక్షకుడు మృతి పొందగా దేశం ఏమైందంటే చీకటైపోయింది. సృష్టికర్త అయిన దేవుని చూడలేక సూర్యుడు చంద్రుడు ఏమేరమ్మా చీకటిగా మారిపోయాడు. చదువు వచనంలో తెర చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవడెను, చనిపోయి సమాధి చేయబడిన అనేకులు చదువు పరిశుద్ధుల శరీరములు లేచాయి. అయ్యి బాబోయ్, చచ్చిపోయిన వాళ్ళు లెగిసిపోయారంట. ఇక బతుకున్న వాళ్ళని చూస్తే భయపడిపోతారు. అద్భుతం జరిగింది. ఎవరో చనిపోయినా అలాంటి పని జరగలేదు. ఎవరు చనిపోయినా అలాంటి అద్భుతాలు జరగలేదు. లెక్క ఎన్ని? మొదటిది, గర్భాలయపు తెర రెండుగా చినిగెను, భూమి వణికెను. 4 బండలు, నలరాయి బండలు ఆ శ్మశానాల్లో యెరూషలేము దేవాలయం పక్కన ఉన్నటువంటి ఆ గొలగతా కొండ దగ్గర దేవాలయం ఆ సమాధులన్నీ తెరబడిన. ఎన్ని? 4. 5 నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి. దేవునికి ఇన్ని కార్యాలు జరిగాయి. కాబట్టి యేసు మరణము లోకానికి ఒక వింత. యేసు మరణించినప్పుడు మరి ఏమి జరిగిందంటే 52వ వచనం 53 వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు పుట్టింది. ఈ శతాధిపతి జరిగినది చూచి అతనితో కూడా యేసును కావలిన వారును భూకంపమును జరిగిన ఎన్ని కార్యాలు 5 కార్యాలను చూచి భయపడిపోయారు. మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడిని చెప్పుకుని దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడని చెప్పుకునడానికి శతాధిపతి అని పిలాతునకు ఆశ్చర్యము కలిగింది. అంతేకాదు 55లో ధైర్యము గల స్త్రీలు ఉన్నారు. అక్కడ చాలామంది పారిపోయారు. యేసునకు ఉపచారం చేయి. చదవమా, ఏంటి ఉపచారం చేశారు చెప్తారు ఎవరన్నా మీరమ్మా? ఆయన సొమ్మసిల్లి పడుతున్న బట్టతో ముఖం వస్తారు, నీళ్లు త్రాగింతారని రకరకాల ఉపచారాలు చేయడానికి వచ్చారు కొంతమంది స్త్రీలు. గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి వారు చూస్తున్నారు. పాపం వారిలో ఒకటి మగ్దలేని మరియు, యాకోబు యోసేను వారి తల్లి అయిన మరియు, జబదయి కుమారుల తల్లి ఉండి. 3 మరియలు ఉన్నారు బైబిల్లో. ఎంతమంది అమ్మా? ఈ 3 మరియలు కొంతమంది స్త్రీలు ప్రభువునకు ఉపచారం చేయడానికి చూస్తున్నారు. అసలే ఆ మరణ సమయంలో పురుషులు ఉండాలి,
శిష్యులందరూ ఏమయ్యారు? వెళ్ళిపోయారు. స్త్రీలు మాత్రమే ఉన్నారు. నేను విడువను, ఎడబాయును, నీతోనే ఉంటానన్నటువంటి పేతురు సహా వెళ్ళిపోయారు. యేసు ప్రభుకి ఒక ప్రాముఖ్యమైన శిష్యుడు ఉన్నాడు. 57వ వచనం. యేసు ఈయన శిష్యుడే, అంతకుముందు శిష్యులు. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతైన యొక్క యోసేపు ఒకడు ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి ఏం చేశాడమ్మా? సాయంకాలం అంటే 4:30 అయితే. ఎన్ని గంటలకు చనిపోయారు ప్రభు? 3 గంటల వేళ. 12 గంటలను 3 గంటలు వేలాడుతూ చివరిగా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తుందని చెప్పి కన్ను మూశాడు. ఆయన కన్ను మూయగానే సమాధులలో, సూర్య చంద్ర నక్షత్రాలలో భూకంపము కలిగిపోయి ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు తెగించిన ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరండి అరిమత యోసేపు. అతడు ఏం చేశాడు చూడండి. యేసు దేహము తనకిమ్మని ఆయన అడుగగా, ఎవరిని అడుగుతున్నాడు? యూదుల అధికారి అయిన పిలాతును అడుగుతున్నాడు. అందుకు పిలాతు సమ్మతించి పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తన కొరకు తునిపించుకున్న రాతి సమాధిలో, క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి, అది అరిమత యోసేపు తొలిపించుకున్నాడు సమాధి. తన కొరకు తొలిపించుకున్న సమాధిని ఎవరికి ఇచ్చారమ్మా? చెప్పండి. యేసు ప్రభుకి ఇచ్చారు. నాకంటే నా ప్రభు నా సమాధులు ఉంటే గ్రేట్. అందుకే ఈ రోజున ఆయన పేరు బైబిల్లో ఉంది. మరొక ఆయన అర్ధరాత్రి వేళ యేసు పర్వంతకు వచ్చి రక్షణ పొందినటువంటి యూదుడైనటువంటి నికోదేము 150 సేర్లు అత్తరు తీసుకొచ్చి ప్రభువు దేహానికి రాశాడు. మంచి క్రియలు చేస్తున్నారు. శుభ్రమైన నారబట్ట తెచ్చి చుట్టారు. 150 సేర్లు అత్తరు తీసుకుని వచ్చి యేసు దేహమునకు పూసి రాసి ఆయనను ఆ సమాధిలో పెట్టారు. ఎంత ఆశ్చర్యం! మనకు లేక మట్టి, నల్లమట్టి, తెల్లమట్టి, ఎర్రమట్టి ఉండదు. ఇశ్రాయేలు దేశం అంతా రాతి కొండలే. రాళ్లను బద్దలగొట్టి చెక్కి సమాధులు చేసుకుంటారు. కాబట్టి ప్రియరా, దేవుని పిల్లలమైన మనం ప్రభువునకు మనం ఏం చేయాలంటే మన శక్తి కొలది సహాయం చేయాలి. దేవుని కొరకు ప్రభువు నిమిత్తము మనం చేయాలి. ప్రభువు మనకేమిస్తున్నారో దానిలో దేవునికి ఇచ్చినప్పుడు మన పేర్లు జీవగ్రంథం అందు రాయబడి. ప్రభువు దేహాన్ని ముందుగా ఎవరు శుద్ధీకరించారు? పాపాత్మురాలైన స్త్రీ. కుష్ఠరోగైన సీమోని ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు సేరున రత్తరతో ప్రభు దేహానికి రాసి అప్పుడు అన్నాడు, ఈమె నా దేహమును ముందుగానే ఏం చేస్తుందట? పరిశుభ్రపరుస్తుంది. ఎందుకు ఈమెను మీరు తొందర చేస్తారు? పాపాత్మురాలైన స్త్రీ ముందుగా ప్రభు దేహానికి తాను కూడబెట్టిన ద్రవ్యముతో సేరున రత్తరు స్వచ్ఛమైన అచ్చ జటామాంసి అనేది రాయబడింది. కల్తీ లేని సెంట్ అత్తరు. ఇది ప్రభువు దేహానికి రాసింది. సమాధి కార్యక్రమంలో మనం చూస్తే ప్రభువునకు మొదటి రాత్రి వేళ నికోదేము ఎవరంటే యూదుల అధికారి. ఎప్పుడు బాప్టిజం తీసుకున్నాడంటే ఈయనమా? జాగ్రత్తగానండి. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి కానీ ఈస్టర్కి కానీ మన సంఘంలో బాప్టిజం తీసుకునేవారు. మరి ఎందుకు ఈ సంవత్సరం ఎవరో మాట్లాడలేదు? మరి బాప్తిస్వాలు అనేవి సంఘములో జరుగుతుంటే సంఘ సంఖ్య పెరుగుతుంది. మొదటి రాత్రి వేళ యేసునతకు వచ్చిన అరిమత యోసేపు నికోదేము కూడా బోళం, అగరు బోళం అనగా చేదు, దేహాన్ని పాడవకుండా ఉంచేది. అదేంటే బోళముతో కలిపిన అగరు
అబ్బో 150 సేర్లు అంటే 15 బిందులు. స్నానానికి బింది నీళ్ళు చాలు. కొంతమంది బిందులో సగమే చేస్తారు నీళ్ళు కేర్టి సీటు. 15 బిందులు అత్తరు రాతి తొట్లు అయితే ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? మన చర్చ్ దగ్గర గోళు ఉంది, 5 బిందులు 6 బిందులు పడుతుంది. ఎవరిని వచ్చి వెళ్ళినప్పుడు నీళ్లు వాడు 5-6 బిందులకి గోల్డ్ నిండిపోతుంటే 150 సేర్లు చెప్తున్నాను మీకు అర్థం లెక్కలో. ఎన్ని బిందుకి ఎన్ని లీటర్లు పడతాయి? 10-12. మరి 150 లీటర్లు అంటే ఎన్ని బిందులు లెక్క ఏంటి? అంత అత్తరు తెచ్చాడు. ఎంత ధనవంతుడు అంటారు? చాలా ధనవంతుడు నికోదేము. ఈ నికోదేము అనేవాడు సన్హెద్రి సభ నాయకుడు, యూదుల మతాధికారి. రక్షించబడ్డాడు కాబట్టి ప్రభువు దేహాన్ని స్వచ్ఛమైన అత్తరుతో అగరు కలిపిన బోళముతో తీసుకొచ్చి పూర్చేయమా. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు ఆయనకు పూసి నారబట్టలు చుట్టర్చారు. ఇది ప్రభు సమాధి కార్యక్రమం. మరి మన సమాధి కార్యక్రమం ఎలా ఉంటాయి? మన స్థితిని బట్టి జరుగుతాయి. ఇప్పుడు సమాధి సన్న గ్లాస్ పెట్టి చేస్తున్నారు, ముఖం దగ్గర అద్దం పెడుతున్నారు. ఎవరు లేటుగా వస్తే చూడ్డానికి ఆ పూట 2 పూటలకు అది ఆవిరి గమ్మేసి ఆ అద్దం కూడా కనపడదు. యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని చాలా పరిశుద్ధంగా, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ నేను ముగించేస్తున్న సమయం 2 అయిపోయింది. ప్రభు దేహాన్ని పరిశుద్ధపరిచారు, ముద్రలు వేశారు, రాతి బండను పెట్టారు, కావలి ఉన్నారు. ఇవన్నీ చేసి ఎలాగ లెగిస్తాడో చూద్దామని రాణు సైన్యం వారు కాపలా ఉన్నారు. చాలు. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్ద కూడి వచ్చి, అయ్యా, యేసు ప్రభునకు మరొక పేరు ఏమిటారు? వంచకుడు. అయ్యా, వంచకుడు సజీవుడిగా ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లెగస్తానని చెప్తాడు. చెప్పానని మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయమని పిలాతునకు ఆజ్ఞ అడుగుతున్నాడు. రైట్. వాని శిష్యులు వచ్చి ఒకవేళ ఆయన ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లోని లేచానని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండని చెప్పి చాలు. వంచకుడు 2 సార్లు పలికారు. యేసుక్రీస్తు వంచకుడు కాదు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. పురుషులలో ఒకరు, స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. చాలా అలాగే ఎవరు వెళ్ళకండి. ఫలాహారం త్రాగడానికి డ్రింక్లు ఏర్పాటు చేశారు. జోసఫ్ జనరల్ ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతును
ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును.